25-26 తెలుగు చదువు. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడును. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగు జరుగును. And after the 62 weeks, Messiah shall be cut off, but not for himself. And the people of the prince who is to come shall destroy the city and the sanctuary, and the end of it shall be with a flood. పరిస్థితిలో దగ్గర ఉంటాను. మౌనోత్తరాన్ని ఘనమైన పాదం స్తోత్రం చెల్లిస్తున్నాను. మరొకసారి పరిశుద్ధ లేఖనం మేము సమీపిస్తున్న ప్రభావిస్తాం. మేము ప్రేమించారు ఆయన. ఎన్నో సమస్యల నుండి, ఎన్నో పరిస్థితుల నుంచి, ఎన్నో ఒడిదుడుకుల నుంచి ఆయన మాకు తప్పించి రక్షించి ఈ దినం మరొకసారి వాక్యం వినడానికి మీరు చిన్న కొట్టుగా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బైబిల్ రాసుకుంటారు, సజీవులే కదా ప్రభా మీరు స్తుతించేది, మనుని నిన్ను స్తుతించాలని సెలవించాలని. సజీవులుగా ఉండి ప్రభా సమాజంలో నిన్ను స్తుతించాలని మీరు కొట్టుగా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మనం కూడా చదవని యొక్క లేఖనం పరిశుద్ధ లేఖనం వాళ్ళని మీరు విరచబడించండి. ఒక్క మాట మా జీవితాలను ఆయన ప్రభా ఓరడు కవర్ చేస్తూ ఉన్న దేవానికి స్తోత్రం. మీరు మాట్లాడండి, మీరు అనుభవం తెచ్చుకోండి. భూమి ఆకాశం గతిస్తే కానీ మీ మాట పుల్లను సున్నను తప్పిపోదని సెలవిచ్చారు దేవానికి స్తోత్రం. ఆ తప్పిపోయినటువంటి వాక్యం మేము వచ్చాము. ఒక చేత మమ్మల్ని భద్రపరచండి. యేసుక్రీస్తుని దివ్యనామం అడిగి ప్రార్థన చేస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగుగా. హల్లెలూయా. కొద్దిగా కొంచెం లేటు టైం తీసుకుంటుంది. మెసేజ్ కొద్దిగా ఓపిక పట్టండి. మెసేజ్ పోయిన వారం కూడా గత వారం మనం చెప్పుకున్నాం. 1 వారం గురించి దానియేలు 70వ వారం గురించి చెప్పుకున్నాము. అదే ఓకే కంటిన్యూషన్ 70వ వారం 2వ భాగం. వారం బైబిల్ గ్రంథంలో దానియేలు ఒక అద్భుతమైన దేవుని కుమారుడు, దేవుని సేవకుడు. దానియేలు అంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు చెప్పుకున్నాం. దానియేలు అనే మాటకి అర్థం ఏంటి? దేవుడు న్యాయాధిపతి అర్థం. దేవుడు న్యాయాధిపతి. బుర్రుని కూడా రాశారు, దేవుడు న్యాయాధిపతి. బబులోను దేశంలో దానియేలు ఎంతకాలం ఉన్నాడు? కొన్నిసార్లు చదువుకున్నాం. దానియేలు 70 వారంలో చదువుకున్నాం. గాబ్రియేలు దానియేలును దర్శించడానికి 6 కారణములైన మెసేజ్లు 72 పేర్లు చదువుకున్నాం. Now the prophet Daniel had been in Babylon for 68 years. దానియేలు బబులోను దేశంలో ఎంతకాలం ఉన్నాడంటే 68 సంవత్సరాలు ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడు? 68 సంవత్సరాలు బబులోను దేశంలో ఉన్నాడు. మీకు అర్థం కావడం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆకాశం క్రింద దేవుడు ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు. ఆ జనాంగం పేరు ఇశ్రాయేలీయులు. వారు వాగ్దాన ప్రజలు, దేవుడు ఎన్నుకున్న జనాంగం, ఆయన పేరు పెట్టిన జనాంగం. చాలాసార్లు చెప్పాను, నేను చెప్తా ఉంటాను. ఈ బైబిల్ గ్రంథము ఇద్దరిద్దరి కోసం రాయబడింది. ఒకటి పాత నిబంధనలో వాగ్దానం చేయబడిన ఇశ్రాయేలీయులు, కొత్త నిబంధనలో వాగ్దానం చేయబడిన వధువు. ఇద్దరిద్దరి కోసం రాయబడింది. అయితే ఇశ్రాయేలును దేవుడు ఎన్నుకున్న జనాంగం పాత నిబంధనలు. అయితే ఆ జనాంగంలో ప్రారంభంలో మొట్టమొదట సౌలు రాజుగా పరిపాలన చేశాడు.
40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ తర్వాత సౌలు తర్వాత దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు తర్వాత సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. వీళ్ళు ముగ్గురే 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము కాలంలో ఇశ్రాయేలు 12 గోత్రకర్తలు ఏమయ్యారంటే 2 గోత్రాలుగా విడిపోయారు. 2 గోత్రాలుగా విడిపోయారు. ఒకటి యూదా, 2 ఇశ్రాయేలు. ఈ యూదా గోత్రంలో రెండు గోత్రాలు, ఇశ్రాయేలులో 10 గోత్రాలు. బైబిల్ పరిభాషలో 2 కుటుంబాలు అని పిలువబడింది. యెషయా 8వ అధ్యాయం 14వ వచనం రాయబడింది. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు రైట్. ఇశ్రాయేల్ యొక్క 2 కుటుంబాలు అంటే వీళ్ళే, ఒకటి యూదా, 2 ఇశ్రాయేల్. సొలొమోను కుమారుడు రెహబాము కాలంలో ఈ 12 గోత్రకర్తలు ఏమయ్యారంటే 2 భాగాలుగా చీలిపోయారు. 12 గోత్రకర్తలు 2 భాగాలుగా చీలిపోయారు. వారిలో యూదా గోత్రంలో 2 గోత్రాలు. ఆ 2 గోత్రాలు ఎవరంటే యూదా, బెన్యామీన్ గోత్రాలు. వీళ్ళు ఒక కుటుంబం, ఒక భాగం. తర్వాత ఇశ్రాయేలీలు 10 గోత్రాలుగా విడిపోయారు. అయితే ఇశ్రాయేలు ఎక్కడ రాజధానిగా చేసుకున్నారు అంటే షోమ్రోను రాజధానిగా చేసుకున్నారు. షోమ్రోన్, ఈ షోమ్రోనే సమరయ పట్టణం రాజధానిగా చేసుకొని ఇక్కడ వీళ్ళు వాసం చేస్తారు. ఈ యూదా గోత్రకర్తలు వీళ్ళు ఎక్కడ రాజధాని చేసుకున్నారంటే యెరూషలేము. యెరూషలేముని కేంద్రంగా చేసుకొని రాజధానిగా చేసుకొని వీళ్ళు ఇక్కడ నివాసం చేస్తా ఉన్నారు. నేను ఇక్కడ ఇది ఎందుకు చెప్పానంటే ఈ యూదా గోత్రంలో 20 మంది రాజులు ఉన్నారు. తర్వాత ఇశ్రాయేల్ గోత్రంలో కూడా 20 మంది రాజులు ఉన్నారు. ప్రభు చిత్తమైతే ఒకసారి నేను పేరు కూడా చెప్తాను. ఏ రాజు కాలంలో ఏ ప్రవక్త రంగం మీద ఉన్నాడు అనేది కూడా చెప్తారు. యూదా గోత్రంలో 20 మంది రాజులు పరిపాలన చేశారు. సొలొమోను తర్వాత రెహబాము కాలంలో 2గా చీలిపోయారు. అక్కడ నుండి యూదులకు 20 మంది రాజులు ఉన్నారు. యూదా జనాంగానికి వాళ్ళ ఏలకానికి ఇజ్రాయేలులకు గోత్రాలకు 20 మంది రాజులు ఉన్నారు. తెలంగాణ ఆంధ్ర విడిపోక మునుపు అందరి ముఖ్యమంత్రి ఒకటే కదా. విడిపోయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి వేరు, ఆంధ్ర ముఖ్యమంత్రి వేరు. అలాగనే ఈ 2 గోత్రాలు విడిపోక మునుపు 3 రాజులు ఒకరే, సౌలు, దావీదు, సొలొమోను 2 రాజ్యాలు పరిపాలన చేశారు. విడిపోయిన తర్వాత ఏ గోత్రానికి ఆ గోత్రము విడివిడిగా రాజులు ఉన్నారు. అయితే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ నేపథ్యం మీకు అర్థం కూడా చెప్తాను. ఈ యూదా గోత్రం 20 మంది రాజుల్లో ఒక రాజు ఉన్నాడు. వాడి పేరు ఏంటంటే యెహోయాకీము. యెహోయాకీము అనే రాజు యూదా గోత్రాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు వీడి కాలంలో నెబుకద్నెజరు యూదుల మీద దండయాత్ర చేశాడు. నెబుకద్నెజరు అనే రాజు యెహోయాకీము అనేవాడు పరిపాలన చేసేటప్పుడు యెరూషలేముకు వచ్చేసి యూదులందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. అందరూ ఒకేసారి తీసుకెళ్ళిపోవాలి. 3 గుంపులుగా తీసుకెళ్ళాడు బబులోను రాజు. ఒకటి యెహోయాకీము, తర్వాత ఇంకొకడు వాడి కొడుకు పేరు యెహోయాకీను, తర్వాత సిద్కియా. వీళ్ళ 3 రాజుల కాలంలో నెబుకద్నెజరు వచ్చి యూదులను గుంపులుగా తీసుకెళ్లారు. యవనస్తులను, బాగా బలవంతులను, ధనవంతులు అనబడిన వాళ్ళు తీసుకెళ్లారు బబులోను చెరలోకి.
కొంతమంది ముసలోళ్ళు బాగా పేదలను అటువంటి వారిని అక్కడ వదిలిపెట్టారు, ఊళ్ళో దేశంలో వదిలిపెట్టారు. ధనవంతులు మంచి అవనస్తులు వాళ్ళని తీసుకెళ్లారు. ఈ ముగ్గురు కాలం ఒకసారి చెప్తున్నాయి. యెహోయాకీను కాలము, యెహోయాకీను వీడి కొడుకు యెహోయాకీను తర్వాత సిద్కియా, వీళ్ళ ముగ్గురు రాజుల పరిపాలన కాలంలో ఒక్కొక్క కొద్దిమంది గుంపును బబులోను దేశంలోనికి చెరగా తీసుకొని పోయారు. యూదులను, ఇశ్రాయేలు కాదు. యూదుల చెర వేరు, ఇశ్రాయేల్ చెర వేరు. ఇశ్రాయేల్ ఏమో వేరే చెరలోకి వెళ్ళిపోయారు. అష్షూరీయుల చెర వాళ్ళు. ఇశ్రాయేల్ చెర ఏంటంటే అష్షూరీయుల చెర, అష్షూరు చెర. వీళ్ళు బబులోను చెర, బబులోను చెర. గుర్తుపెట్టుకోవాలి, అందరూ ఒకటి కాదు. ఈ బబులోను చెరలోని నెబుకద్నెజరు 3 గుంపులుగా వచ్చి వీళ్ళందరూ మొత్తాన్ని ఖాళీ చేసి తీసుకెళ్ళిపోయారు చెరలోని. యెహోయాకీము కాలంలో కొంతమంది గుంపులు తీసుకెళ్ళిపోయారు కదా, వారిలో ఒక వ్యక్తి దానియేలు. మొట్టమొదటి తీసుకెళ్లిన గుంపుల్లో ఉన్న వ్యక్తి ఎవరు? దానియేలు. చిన్న వయసులో దాదాపు 15 సంవత్సరాల ఆ టైంలో దానియేలు కొనుక్కోబడ్డాడు. ఎప్పుడు ఆ బబులోనికి వెళ్ళాడంటే దానియేలు అదే 72వ చదువుకున్నాడు. దానియేలు దర్శనం అన్నాడు. ఫస్ట్ Now the prophet Daniel had been in Babylon for 68 years. 68 years he went into captivity in BC 606. 606లో BC 606లో ఈ దానియేలు చెరలోకి వెళ్ళిపోయాడు. ఎవరి కాలంలో? యెహోయాకీము కాలంలో 606లో బబులోను చెరలో కొనుక్కోబడ్డాడు. And when the vision came to him was BC 538. దర్శనం ఎప్పుడు వచ్చిందంటే 538 BC. మొత్తం 68 సంవత్సరాలు బబులోను దేశంలో దానియేలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 68 సంవత్సరాలు బాలుడుగా చెరలోకి కొనుక్కోబడ్డాడు. దాదాపు 14-15 ఆ టైంలో ఇంటర్మీడియట్ పిల్లవాళ్ళు అడుగుపెట్టే ఆ సమయంలో బాలుడైన వారితో దానియేలుతో పాటు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా వెళ్ళిపోయారు. ఈ దానియేలు బాలుడుగా ఉన్నప్పుడు అక్కడ చెరలోకి కొనుక్కోబడ్డాడు. అక్కడ కొనుక్కోబడి ఆ రాజుగారు ఆ దానియేలు మొదటి అధ్యాయమంతా రాజు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చాడు. కొంతమంది ఎన్నుకొని మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను దానియేలు పోస్ట్ ఇచ్చాడు. అదేంటంటే బబులోను దేశంలోనే దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రైమ్ మినిస్టర్ దానియేలు, అక్కడ ప్రధానమంత్రి. కేవలము నెబుకద్నెజర్ కాలంలోనే కాదు, నెబుకద్నెజర్ అంటే కాలంలో దానియేలు ప్రధానమంత్రి. నెబుకద్నెజర్ తర్వాత బెల్షస్సర్ పరిపాలన చేశాడు. బెల్షస్సర్ కాలంలో కూడా ప్రధానమంత్రి దానియేలే. బెల్షస్సర్ చనిపోయాడు. బెల్షస్సర్ చనిపోయిన తర్వాత మళ్ళీ పార్సీకులు వచ్చారు ప్రపంచాన్ని పరిపాలన చేయడానికి. పార్సీకులు దర్యావేష్ వచ్చాడు. దర్యావేష్ కాలంలో కూడా ప్రధానమంత్రి దానియేలే. దర్యావేష్ తర్వాత ఇంకొక రాజు వచ్చాడు, వాడి కాలంలో కూడా ప్రధానమంత్రి దానియేలే. అంటే 4 రాజుల కాలంలో ప్రధానమంత్రి దానియేలే. అందుకంటే దానియేలు బబులోను దేశంలో 68 సంవత్సరాలు ఉన్నాడు. సహజంగా గవర్నమెంట్ మారిందంటే పాత వాళ్ళని తీసిపడేస్తారు. ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక చీఫ్ సెక్రటరీ ఉన్నాడంటే ఆయన ఆ గవర్నమెంట్ కాలంలో అతను ఉండేది. గవర్నమెంట్ మారిపోతే వాళ్ళందరూ మారిపోవాలి. కానీ ఇక్కడ ఈ 4 గవర్నమెంట్ మారిపోయినా కానీ దానియేలు దేవుడు ప్రధానమంత్రిగా ఉంచాడు. మీరు గమనించండి, 9వ అధ్యాయం చదువుకోమని కదా, దానియేలు 9వ అధ్యాయం. దానియేలు 9వ అధ్యాయం అంతా దానియేలు యొక్క ప్రార్థన. ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా దానియేలు అంత దీనుడుగా ఏడ్చి పశ్చాత్తాపడి కన్నీరు కలిసి ప్రార్థన చేశాడు. ప్రధానమంత్రి, మన ప్రధానమంత్రి ఎవరు? మోడీ స్టేజ్, మోడీ స్థానం. అటువంటి స్థానంలో ఉండి కూడా దానియేలు దేవుడిని మర్చిపోలేదు. ఇప్పుడు మనం ప్రజలు ఈనాడు అటెండర్ ఉద్యోగం ఇస్తే వాళ్ళు మనం పట్టుకోలేదు. గమనించండి, అటెండర్ ఇస్తే ఉద్యోగం ఉంటే కాలు ఎగరేస్తూ ఉంటారు. ఊడ్చే ఉద్యోగం కాదు చూడండి, వాళ్ళు కాలు ఎగరేస్తూ ఉంటారు. కానీ దానియేలు ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ
రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ఎందుకంటే మంచి దర్శనాలు పొందుకున్న వ్యక్తి దానియేలు, కళలు పొందుకున్న వ్యక్తి, దేవునికి బహు ప్రియుడుగా ఉన్నాడు దానియేలు. చాలా అద్భుతమైన విషయాలు దానియేలు గ్రంథంలో ఉన్నాయి. ఇది నేను తీసుకున్న అంశంలో ఇదంతా ఉపోద్ఘాతంగా చెప్పాను. 62 సంవత్సరాలు దానియేలు ప్రధానమంత్రి ఎక్కువగా ఉన్నాడు. దానియేలు రాజు, అందరు రాజులు కూడా దానియేలు ప్రేమించారు. నెబుకద్నెజరు ప్రేమించాడు. నెబుకద్నెజరు ప్రేమించి దానియేలుకు ఒక మంచి పేరు పెట్టాడు. దానియేలుకు నెబుకద్నెజరు పెట్టిన పేరు ఏంటంటే బెల్తెషాజర్ కాదు, బెల్తే 4వ అధ్యాయం ఉంటుంది. వాడు బబులోను దేశంలో వాళ్ళ రాజుల వాళ్ళ దేవతల పేర్లు పెట్టాడు. తర్వాత ప్రతి రాజు కాలంలో కూడా దానియేలు ఉన్నాడు. ఇంకా దానియేలులో ఉన్న ఒక మంచి గుణలక్షణం ఏంటంటే, దానియేలు రాజు ప్రేమించి ప్రధానమంత్రిగా ఉంటే నా ఊరికి పర్లేదు, నా కుటుంబానికి పర్లేదు అనే హ్యాపీగా ఉందని అనుకోలేదు. కానీ ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు, అయ్యా నాకు 3 స్నేహితులు ఉన్నారు, వారికి కూడా ఏదో చిన్న ఉద్యోగం, వారికి కూడా ఉపాధి కల్పించమని చెప్పారు. దానియేలు యొక్క రిక్వెస్ట్ బట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా ఆ పరిపాలనలో మంచి స్థానం దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. అద్భుతమైన విషయం. ఇంకొక విషయం తెలుసా, దానియేలు 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు విగ్రహం పెట్టాడు కదా. 2వ అధ్యాయంలో ఒక విగ్రహం పెట్టినప్పుడు 3వ అధ్యాయం ఆ విగ్రహానికి అందరు నమస్కారం చేయమని చెప్పారు. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రం ఆ విగ్రహం నమస్కారం చేయలేదు కదా. మరి అక్కడ దానియేలు వెళ్ళాడేంటి? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళ ముగ్గురిని అగ్నిగుండం వేశారు, వాళ్ళు నమస్కారం చేయలేదు. ఆ విగ్రహాన్ని నమస్కారం చేయనందువల్ల మరి వారి ముగ్గురితో కూడా దానియేలు వెళ్ళాడేంటి అంటే, ఆ విగ్రహం ఎవరిదో కాదు కానీ దానియేలుది. రాజు దానియేలు అంతగా ప్రేమించి దానియేలు విగ్రహాన్ని తయారు చేశాడు, పెద్దగా పెట్టి ఈ విగ్రహాన్ని నమస్కారం చేయమన్నాడు. మంచిది. అటువంటి మంచి పేరు కలిగిన వ్యక్తి ప్రభు సందర్లో బాల్య వయసులో నుండి పరిచయంలో దేవుని సందర్లో వృద్ధాప్యం వరకు 60 సంవత్సరాలు దానియేలు ప్రవక్త అన్నాడు. అక్కడ బబులోను దేశంలో అక్కడ వాళ్ళ మందిరాలు లేవు, వాళ్ళకి ఆరాధన లేదు, వాళ్ళకు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేదు. అటువంటి కాలంలో దానియేలు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఇదంతా నేను తీసుకున్న అంశంలకు ఉపోద్ఘాతం దానియేలు. అయితే ఇప్పుడు ఈ దానియేలు 70వ వారం గురించి మనం పోయినసారి కొంత చెప్పుకున్నాము. ఇప్పుడు 2వ భాగం దానిని కంటిన్యూషన్ నేను చేస్తాను. తీసుకున్న అంశంలో ఇది ఒక ఉపోద్ఘాతము. 62 సంవత్సరాలు దావీదు చెరలో ఉన్నాడంటానికి విషయాలు చెప్పాను, తుడిపేస్తాను. ఓకేనా? రాసుకుంటా. నేను నోట్స్ దాచి పెట్టాలా? ఇప్పుడు ఇర్మియా గ్రంథం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 8 నుంచి 12 వరకు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం నుండి 12 వరకు. 8 నుంచి చదువుకుందాం. 25:8. సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మీరు నా మాటలను ఆలకింపబోతిరి గనుక నేను ఉత్తర దేశంలో ఉన్న సర్వజనులను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును ఈ దేశం మీదికిని దీని నివాసుల మీదికిని చుట్టూనున్న ఈ జనులందరికిని మీదికిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను. ఈ దానియేలు గ్రంథం, దానియేలు బబులోను దేశంలో ఉన్నప్పుడు దానియేలు ఏం చేశాడంటే ఈ యొక్క ఇర్మియా గ్రంథాన్ని చదివాడు. ఇర్మియా గ్రంథం చదవడం ద్వారా అక్కడ ఇర్మియా ముందుగానే ప్రవచించాడు, నా జనులు మీరు 70 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు, దాసులుగా ఉంటారు అని ఆ చదవటం ద్వారా దానియేలుకి అర్థమైంది. ఇప్పుడు బబులోను దేశం దాదాపు 68 సంవత్సరాలు ఉన్నారు. 70 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మిగిలాయి? 2 సంవత్సరాలు మిగిలాయి. ఈ 2 సంవత్సరాలు మిగిలి అంటే మేమందరం మరలా కొంచెం విడుదల చెందుతాము అని దానియేలుకి అర్థమయ్యి ఇక దానియేలు 9వ అధ్యాయం అంతా ప్రారంభం చేస్తాడు. తన జీవితం వాస్తవాన్ని దానియేలు బాల్య వయసులోనే బబులోను దేశంకి వెళ్ళాడు కదా. 62 సంవత్సరాలు ఉన్నాడంటే దానియేలు అసలు నన్ను అడిగితే దానియేలు ఏ లోపం లేదన్నమాట.
అయితే అయినా కానీ దానియేలు తన పాపం గురించి, తన పితరుల పాపం గురించి ఒప్పుకొని చేస్తా ఉన్నాడు. తన కుటుంబం గురించి, తన పితరుల గురించి అద్భుతమైన ప్రార్థన చేస్తా ఉన్నాడు దానియేలు. ఆ ఇర్మియా ప్రవచించిన ప్రవచనాన్ని చదివి దానియేలు ఇన్స్పైర్ అయ్యి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు గాబ్రియల్ ప్రత్యక్షమైన దానియేలు. గాబ్రియల్ ప్రత్యక్షమై దానియేలుకు కొన్ని విషయాలు చెప్పారు. అక్కడ 26వ వచనం చదువుకున్నాం. 26వ వచనం అక్కడ 4 విషయాలు ఉన్నాయి. 26వ వచనం ఇంగ్లీష్ 26వ వచనం స్వేచ్ఛ And after the 62 weeks, Messiah shall be cut off, but not for the himself. కనిపిస్తున్నారు ఇక్కడ వరకు కనిపిస్తున్నారు. 4 విషయాలు ఉన్నాయి ఇక్కడ. చదువు. And after 62 weeks, Messiah shall be cut off. Messiah shall be cut off. 62 వారాల తర్వాత మెస్సయ్య కట్ ఆఫ్. But not for himself. But not for himself. అతని కోసం కాదు. And the people of the prince who is to come shall destroy prince the city. that shall come. ఒకటి prince that shall come అని ఉంటుంది. Who is to come shall. That shall come. Prince that shall come అంటే వచ్చునట్టి రాజు. వచ్చునట్టి రాజు. ఎవరు ఈ ప్రిన్స్ దట్ షల్ కమ్? వచ్చునట్టి రాజు ఎవరు? ఇవన్నీ 70 వారంలో జరిగే విషయాలు. కొన్నిసార్లు ఇప్పుడు 70 వారంలో చివరి వారం 3.5 సంవత్సరాలు జరిగిపోయింది. చివరిలో మనం మిగతా 3.5 సంవత్సరాలు జరగాలి. ఆ కాలంలో జరిగే విషయాలు. వచ్చునట్టి రాజు ఎవరు అంటే 4 ముద్రల గురించి. 4 seals. 4 ముద్రలలో 4 గుర్రాలు ఉన్నాయి. అంటే వచ్చినట్టు రాదంటే క్రీస్తు విరోధి సాతాను. వాడు జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రజల భూమి మీద వాడికి జనాంగాలను ప్రజలను ఎన్నుకున్నాడు. వారికి రాజుగా అపవాది ఉన్నాడు. 4 విషయాలు ఇక్కడ ఉన్నాయి. వచ్చినట్టు రాదంటే ఆ సాతాను. వాడికి కొంతమంది సైన్యం ఉన్నది. కొంతమంది సైన్యం ఉన్నది. మీరు 5వ ముద్ర చదివితే ప్రవక్త చెప్పాడు కదా, 5వ ముద్ర హార్మిక యుద్ధం గురించి చెప్పాడు. క్రీస్తుకు సాతాను మధ్యలో ఒక భీకర పోరాటం జరుగుతుంది. క్రీస్తు పరలోక సైన్యంతో ఆయన దిగొస్తున్నాడు. ఆయన పరలోక సైన్యం అంతా వెంట పెట్టుకుని వస్తున్నాడు. సాతాను భూమి మీద తన సైన్యాన్ని అంతా వెంట పెట్టుకుని వస్తున్నాడు అన్నాడు. క్రీస్తు పరలోక సైన్యాన్ని వెంట పెట్టుకుని వస్తున్నాడు. అర్థం ఏంటంటే గాబ్రియలు, మిఖాయిలు వాళ్ళు కాదు. పరలోక సైన్యం అంటే 4 జీవులు. 4 జీవులు ఎవరున్నారు? ఆయన వధువు ఉన్నది. అంటే క్రీస్తు ఆయన వధువుతో పాటు వస్తున్నాడు. సాతాను భూమి మీద ఉన్న వారందరినీ పోగు చేసుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే భూమి మీద లోకరాజ్యాల గురించి కాదు. భూమి మీద ఉన్న వారందరూ అంటే ఎవరంటే ఈ 4 ముద్రలో ఉన్న 4 గుర్రాలు. 4 గుర్రాలు ఎవరున్నారంటే మత శాఖలు. 4 గుర్రాలు ఉంది ఎవరు? ఒక మాట చెప్పాలంటే మత శాఖలు, డినామినేషన్. ఒక్కో దాని గురించి వివరిస్తాను. ఒకసారి చదువుకుందాం. మొదటి ప్రకటన 6వ అధ్యాయం ఒకటి. మొదటిది తెల్లని గుర్రం కదా. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం వచ్చింది. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పడం వింటిని. చాలు. ఈ 4 ఏంటంటే సాతాను యొక్క పథకాలు. ఒకసారి దానికి ముందు మనం చదువుకున్నాం. 4వ ముద్ర 340 పేరు. 4వ ముద్ర 340 పేరు. సాతాను పథకాలు. వారు అనగా ఎవరు చూసారా? అది సరి. క్రీస్తు విరోధి మరణము అని
అని పిలువబడుచున్నాడు. పాతాళము వానిని వెంబడించెను. వాడి యొక్క నాలుగు అంశముల రైట్. సాతానుకు 4 పథకాలు ఉన్నాయి. వాడి ప్రజలకు వాడిచ్చే పథకాలు, ప్రతి గవర్నమెంట్ ప్రజలు ఆకర్షించుకోవడానికి పథకాలు పెడతారు కదా. వాళ్ళు పెట్టే పథకాలు ఏంది? ఉప్పు ఇస్తాం, బియ్యం ఇస్తాం, చింతపండు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం. ఇవి చిన్న చిన్న పథకాలు పెట్టి జనాలు ఆకర్షించుకోవడం. అలాగే సాతాను కూడా కొన్ని పథకాలు ఉన్నాయి వాడి దగ్గర. 4 పథకాలు ఉన్నాయి. అవేంటంటే, ఒకటి తెల్లని గుర్రాన్ని పంపించాడు. తెల్లని గుర్రం ఏంటి? మొదటి ముద్ర 313 పేర. మొదటి ముద్ర 313 పేర. 313 ఫస్ట్ సిరీ. ఆయన కూడా ఒక నామమును కలిగి ఉన్నాడు. మరణము కాదు. మొదటి ముద్ర ఫస్ట్ సిరీ. మొదటి ముద్ర 313 పేర. ఇప్పుడు అది ఎక్కడున్నదని చూడండి. కాథలిక్కులు మాత్రము కాదు, అయితే ప్రొటెస్టెంట్ కూడా ఈ విధంగానే చేయుదురు. సమస్తము సంఘ శాఖలన్నీ ఒకటిగా చేరినవి. వారందరూ ఐక్యమై ప్రపంచ సంఘ సమైక్యగా స్థాపించబడి ఉన్నది. అదే తెల్లని గుర్రముపై సవారి చేయువాడు ఒక తెల్లని నీతి గల సంఘముగా నటించుచు కనబడుచున్నాడు. చూసారా? అయితే అతను క్రీస్తు విరోధి. అది తెల్లని గుర్రం మీద ఉన్న వ్యక్తి ఎవరు? క్రీస్తు విరోధి. ఇదేంటి? మనం తెల్లని గుర్రం అనగానే పరిశుద్ధత అనుకుంటాం, మనం తెలుపు అనగానే పరిశుద్ధత అనుకుంటాం. కానీ ప్రకటన 19వ అధ్యాయంలో తెల్లని గుర్రం ఉన్నది. ప్రకటన 19వ అధ్యాయం 11 వచ్చిన 19వ అధ్యాయం 11 వచ్చిన ప్రకటన 19వ అధ్యాయం 11 వచ్చిన. మరియు పరలోకము తెరవబడి చూచింది. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము గలవాడు. నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. రాయబడి ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరెవరికి తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము అది. ఈ ప్రకటన 19వ అధ్యాయం ఉన్న తెల్లని గుర్రం మీద ఉన్న వ్యక్తి ఎవరు కదా? యేసుక్రీస్తు. అయితే 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద ఒకడు ప్రయాణం చేస్తున్నాడు, సాతాను. 4 హార్స్ రైడర్. ఒకే వ్యక్తి కానీ 4 గుర్రాల మీద సవారు చేస్తా ఉన్నాడు. ఇవి సాతాను యొక్క 4 పథకాలు. తెల్లని గుర్రం అంటే క్రీస్తు విరోధి, అనుకరణ చేసుకుంటూ వస్తా ఉన్నాడు. అంటే మతాధికారం. తెల్లని గుర్రం మతాధికారం కదా. వీడు క్రీస్తును అనుకరణ చేసుకుంటూ వాడు ప్రయాణం చేస్తా ఉన్నాడు. మొదటిది తెల్లని గుర్రము. తెల్లని గుర్రం అంటే ఎవరు? క్రీస్తు విరోధి, మతాధికారము. నెక్స్ట్ రెండవది ఎర్రని గుర్రం. 6వ అధ్యాయం 3 వచ్చు. 6:3. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. రెండవ గుర్రం ఏంటి? ఎర్రని గుర్రము. రెండవ ముద్ర 275 పేర. సెకండ్ సీల్. రెండవ ముద్ర 275 పేర. అటు పిదప కొంతకాలమైన తర్వాత అతడికి ఒక కిరీటము ఇవ్వబడెను. ఏలైనగా మీరు ఒక ఆత్మ తలపై కిరీటం పెట్టలేదు. అయితే ఆ ఆత్మ తన యొక్క రెండవ కార్యక్రమంలో మర్మముగా చేయ పనిలో అతను రూపము ధరించెను. అతనికి కిరీటం ఇవ్వబడెను. క్రీస్తు విరోధి ఆత్మకు తగినట్లుగా క్రియ చేయుటకు అతడు ఒక అబద్ధపు ప్రవక్తగా మారాడు.
మొదటి గుర్రం మీద ఉన్నప్పుడేమో ఆత్మ రూపంలో ఉన్నాడు వాడు, స్పిరిట్ నికోలాయితుల క్రియ రూపంలో ఆత్మ రూపంలో ఉండి పని చేసుకుంటూ వచ్చాడు. ఆత్మకు కిరీటం పెట్టలేము, అందుకని వాడు ఏం చేశాడు, మొదటి గుర్రం మీద ఉండి రెండో గుర్రం మీదకి ఎంపేశాడు. గుర్తుపెట్టుకోవాలి, 4 గుర్రాల మీద ఉన్న వ్యక్తి ఒక్కడే, క్రీస్తు విరోధి, వచ్చునట్టి రాజు అంటే క్రీస్తు విరోధి. ప్రిన్స్ దట్ షల్ కమ్, వచ్చునట్టు రాజు అంటే సాతానుడు. వాడు ఎలా వస్తున్నాడు అంటే 4 గుర్రాల రూపంలో వస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఎర్ర గుర్రం మీదకి వచ్చాడో అప్పుడు వాడు ఖడ్గం పట్టుకున్నాడు. ఖడ్గం పట్టుకొని అప్పుడు వాడికి కిరీటం ఇయ్యబడిన అని ఉంటుంది అక్కడ 6వ అధ్యాయం 3వ వచనం. వారికి ఏమి ఇవ్వబడింది? కిరీటం ఇవ్వబడి. మొదటి గుర్రంలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు కాబట్టి ఆత్మరూపంలో కిరీటం పెట్టలేము. రెండవ గుర్రంలో కిరీటం ఎలా ఇవ్వబడింది అంటే పోపు పరిపాలన చేస్తా ఉన్నాడు. ఎలా పోపు పరిపాలన చేస్తున్నాడు మీకు గుర్తుందా? మొదటి శతాబ్దం నుంచి ప్రపంచాన్ని మొత్తము 4 సామ్రాజ్యాలు పరిపాలన చేశాయి. 7 అని చెప్పుకుంటా. మొదటిది 7 సామ్రాజ్యాలు. మొదటిది ఈజిప్ట్ సామ్రాజ్యం, రెండవది అష్షూరియన్ సామ్రాజ్యం, మూడవది బబులోన్ సామ్రాజ్యం, నాలుగవది మాదిరి పార్శిక సామ్రాజ్యం, ఐదవది గ్రీకు సామ్రాజ్యం, ఆరవది బబులోన్ సామ్రాజ్యం, ఏడవది మొన్న ఇటీవల వచ్చిన ప్రపంచాన్ని పరిపాలన చేసింది కదా దాదాపు 200 సంవత్సరాల వరకు బ్రిటిష్ సామ్రాజ్యం. అయితే ఈ అప్పటి వరకు ఈ రోమన్ సామ్రాజ్య కాలంలో అందరు రాజులుగా పరిపాలన చేసుకొని వచ్చారు. మొదటి చక్రవర్తి, రెండో చక్రవర్తి, మూడో చక్రవర్తి రాజుల పరిపాలన. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన పుట్టినప్పుడు రోమన్ రాజులు పరిపాలన ఆయన చంపించారు. ఆయన సిలువ వేయబడ్డప్పుడు కూడా రోమన్ రాజులు పరిపాలన చేశారు, చంపారు. అలాగనే రాజుల కాలం అది. అయితే 3వ శతాబ్దంలో కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి, నువ్వు గుర్తుపెట్టుకోవాలి, చక్రవర్తి, రోమన్ చక్రవర్తి. ఈ కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి ఎప్పుడైతే క్రైస్తవ్యాన్ని అంగీకరించాడో, యుద్ధాన్ని జయించి ముందు తిరిగి వస్తుంటే ఆకాశంలో సిలువ గుర్తు కనబడింది. అదేంటి అని అడిగాడు. అది క్రైస్తవులు ఆచరించే గుర్తండి అన్నారు. ఓహో, నేను కూడా క్రైస్తవుని అవుతాను, క్రైస్తవంగా మార్చండి అని కొంతమంది నీళ్ళు తీసుకొచ్చారు, ఇచ్చారు, ఆయన క్రైస్తవంగా మారాడు. రాజు ఏమయ్యాడంటే అప్పటి వరకు రాజుల పరిపాలన కదా, ఈ రాజు ఏమంటే ఇప్పుడు పోపుగా మార్చబడ్డాడు. అప్పటి నుంచి పోపుల పరిపాలన. కాన్స్టాంటైన్ వరకేమో రాజులు. ఎప్పుడైతే వీడు పోపుగా మార్చబడ్డాడో అప్పటి నుంచి పోపుల పరిపాలన. మొదటి పోపు, రెండో పోపు, మూడో పోపు, నాలుగో పోపు, ఇట్లా పోపుల పరిపాలన 3వ శతాబ్దం. ఇప్పుడు 3వ శతాబ్దం నుండి పోపుల పరిపాలన. ఇప్పటి వరకు కూడా పోపులే పరిపాలన చేస్తున్నారు ప్రపంచాన్ని. ఇప్పటి వరకు పోపులే పరిపాలన చేస్తా ఉన్నారు. అయితే ఎప్పుడైతే పోపుగా పరిపాలనకు వచ్చాడో అప్పుడు వాడి కిరీటం ఇవ్వబడింది. దాన్నే ప్రవక్త అన్నాడు, ఎర్రని గుర్రం అబద్ధ ప్రవక్త అన్నాడు. పోపు ఎవరు? అబద్ధ ప్రవక్త. ఆత్మ కిరీటం పెట్టలేము, ఆత్మగా ఉంది. అయితే ఆత్మ ఏమైందంటే పోపు రూపంలో జ్వరపడ్డాడు. ఒక మానవుడిగా మానవ శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చాడు పోపు. ఆ పోపే అబద్ధ ప్రవక్త. అప్పుడు వాని కిరీటము ఇయ్యబడింది. ఇదంతేనే ప్రిన్స్ దట్ షల్ కమ్, వచ్చినట్టు రాజు. ఆ వచ్చినట్టు రాజు ఎవరంటే క్రీస్తు విరోధి. వాడు ఈ రూపంలో వస్తా ఉన్నాడు. ఏ విధంగా వస్తున్నాడంటే తెల్లని గుర్రం రూపంలో, తర్వాత ఎర్రని గుర్రం రూపంలో వస్తున్నాడు. తెల్లని గుర్రం రూపంలో రావడమే క్రీస్తు విరోధి. తర్వాత వాడి రంగు మార్చి ఎర్రని గుర్రం మీదుగా వచ్చాడు కాబట్టి వాడు అబద్ధ ప్రవక్త, అంటే పోపుగా మార్చబడ్డాడు. వాని తల మీద ఏముంది? కిరీటం ఉంచబడింది. తర్వాత ఏం చేస్తుంది మీరు? వాని చేతిలో ఖడ్గం ఉంచబడింది. వానికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడి అని ఉంటుంది. ఖడ్గం అంటే రాజ్యాధికారం. ఎప్పుడైతే వీళ్ళకు రాజ్యాధికారం ఇవ్వబడిందో అప్పుడు చరిత్రలో ఎంతమంది పంపించారు రోమన్ కాథలిక్స్? 6,80,00,000 మందిని దేవుని పిల్లలను చంపించారు. ఖడ్గం ఎరగలేదా? కాబట్టి క్రీస్తు విరోధి ఎవరంటే వాక్య ప్రకారము, ప్రవక్త బ్రహ్మ గారు చెప్పిన ప్రకారము వధువుగా మనం ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే క్రీస్తు విరోధి ఒక బీజేపీ కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, కానీ క్రీస్తు విరోధి ఎవరో కాదు, కానీ వాక్యంలో నుండి వచ్చిన వ్యక్తులే.
బయటకు వచ్చిన వ్యక్తులు. రోమన్ కథోలిక్ అని మతము ముసుకుని ధరించిన వాళ్ళు అన్నమాట. రోమన్ కథోలిక్ హూ ఇస్ యాంటీ క్రైస్ట్ ఫ్రమ్ వేర్ హీ కమ్స్. క్రీస్తు విరోధి ఎవడు, వాడు ఎక్కడ వస్తున్నాడంటే పోపు స్థానం ఎవడు ఉంటాడో వాడే క్రీస్తు విరోధి. ఇది అబద్ధ ప్రవక్త రూపంలో వచ్చాడు. వాడి చేతిలో ఖడ్గం ఉన్నది. ఖడ్గం ఉందంటే చరిత్రలో 6,80,00,000 మందిని చంపించారు. దేవుని పిల్లలు చంపించిన ఎవరు? ఒక అన్యులు కాదు, మతం అనే ముసుగులు ధరించిన రోమన్ కథోలిక్స్ 6,50,00,000 మంది చంపించారు ప్రపంచ చరిత్రలో. రైట్. మూడో దగ్గరికి వద్దాం. మూడో గుణం దగ్గర అదే ప్రకటన 6:5. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పడం వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. మూడోది ఏంటి? ఒక నల్లని గుర్రము కనబడెను. 5వ ముద్ర 147 రూపాయలు. 5వ ముద్ర 147 రూపాయలు. ఇప్పుడు అపవాది నుండి బయలు వెళ్ళిన మూడవ మృగము నల్లని గుర్రం. ఇప్పుడు నల్లని గుర్రము యొక్క శక్తులను ఎదిరించుటకు దాన్ని ఎదుర్కొనుటకును దేవుని నుండి బయలు వెళ్ళిన శక్తి మూడవ జీవిని చూడండి. అది ఒక మానవుడు, యుక్తి గలవాడు, తెలివైన వాడు, దేవుని యొక్క జ్ఞానము గలవాడు. మీకు తెలియన మృగములన్నిటికన్నను మానవుడు తెలివైన వాడు. చూసారా, అతను చాలా తెలివైన వాడు. ఎందుకనగా అతను మృగమును దాదాపుగా తన తెలివితో ఓడించగలడు. ఆ కాలము అది అంధకార యుగము. అది అంధకార యుగము. రైట్. అది అంధకారం నుండి బయటకు వచ్చి అంధకార నల్లని గుర్రము కాలం ఏ కాలం అది? అంధకార యుగం అంటే అర్థం ఏంటి? చీకటి యుగం. చీకటి యుగం అంటే మనం చీకటి యుగం అనుకుంటాం, కానీ బైబిల్ పరిభాషలో ఎప్పుడు నుంచి ఉన్నారు కదా మీరు విశ్వాసం. అంధకార యుగము అంటే 1వ శతాబ్దం నుంచి పెర్గమ సంఘకాలం గుర్తుపెట్టుకోవాలి. పెర్గమ సంఘకాలం, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఈ 3 అంధకార యుగాలు. పెర్గమ అంటే అర్థం ఏంటి? పెండి. చెప్పుకున్నాను చాలాసార్లు, 100 సార్లు చెప్పుకున్నాను. తుయతైర అంటే రాసుకోవాలి, స్త్రీ పెత్తనము. సార్దీస్ అంటే మరణము. అది ఈ 3 కాలంలో రోమన్ కథోలిక్ చీకటి పరిపాలన. అదే అంధకార యుగము. అంటే 3వ శతాబ్దం నుంచి పెర్గమ సంఘకాలం 3వ శతాబ్దం. 3వ శతాబ్దం నుంచి పెర్గమ సంఘకాలంలో, పెర్గమ సంఘకాలంలోనే కాన్స్టాంటిన్ పరిపాలనకు వచ్చాడు. పరిపాలనలోకి వచ్చిన తర్వాత క్రైస్తవం మరియు అన్యత్వం 2 కలిసిపోయాయి. క్రిస్టియానిటీ వర్సెస్ ప్యాగనిజం. క్రైస్తవం అన్యత్వం 2 కలిసిపోయాయి. ఆహాబు యెజబెల్ పెళ్లి చేసుకోవడం ద్వారా ఇశ్రాయేలు పతనం వచ్చింది. అలాగే క్రైస్తవ సంఘము, నిజ క్రైస్తవ సంఘము రోమన్ కథోలిక్తో వియముందుడు ద్వారా సంఘముకు మరణం వచ్చింది. అది పెర్గమ సంఘకాలము. నెక్స్ట్ తుయతైర సంఘకాలం కూడా. తుయతైర అనే మాటకు అర్థం ఏంటంటే స్త్రీ పెత్తనము. ప్రవక్త అన్నాడు, లోకంలో పెత్తనం చేయు స్త్రీ, కుటుంబ పరంగా కానీ, సంఘ పరంగా కానీ, సమాజ పరంగా కానీ పెత్తనం చేయు స్త్రీ లోకంలో ఉన్న శాపములన్నిటికంటే గొప్ప శాపం అంటారు. ఇక్కడ ఈ స్త్రీ, ఈ పెత్తనము ఏ స్త్రీ అంటే రోమన్ కథోలిక్ అనే స్త్రీ సంఘం మీద పెత్తనం చేస్తుంది. తర్వాత నెక్స్ట్ సార్దీస్ సంఘకాలము. సార్దీస్ అంటే మరణము. ఈ 3 కాలంలో రోమన్ కథోలిక్ పరిపాలన చేసే కాలం ఏమన్నారంటే అంధకార, చెప్పాలి, అంధకార యుగం. నల్లని గుర్రం. ఈ అంధకార యుగంలో ఏం జరిగింది? నల్లని గుర్రం మీద త్రాసు ఎంత పట్టుకున్నారంటే వ్యాపారం. త్రాసు అంటే అర్థం ఏంటి? వ్యాపారం స్టార్ట్ చేశాడు రోమన్ కథోలిక్. పోపుసులు పాపం చెప్పాలి. రోమన్ కథోలిక్ విస్తారమైన వ్యాపారం సంపాదించారు. పాప పరిహార పత్రాలు అమ్మి విస్తారమైన వ్యాపారం చేసి సంపాదించారు. అందుకని ప్రపంచంలో అత్యధికమైన ధనం రోమ్ దగ్గర ఉంది. నెక్స్ట్ యూదుల దగ్గర ఉన్నది. హల్లెలూయా. అందుకని ప్రవక్త అన్నాడు, మన అమెరికా మన బాండ్లన్నీ మనం అమెరికా రోమ్కి అప్పగించామంటాడు.
మనం ఇంకా కొన్ని 100 సంవత్సరాలు మనం కష్టపడ్డా కానీ మనం తీసుకొచ్చిన అప్పులు మనం చెల్లించలేమన్నా. అమెరికా అంతగా దిగజారిపోయింది ఆర్థిక మాంద్యము. మేకపోతు గాంభీర్యం ఉంది అమెరికాకి, అంతే. అమెరికా అగ్రరాజ్యం అండి అని మేకపోతు గాంభీర్యమే కానీ ఫైనాన్షియల్ స్టేటస్ ఆర్థిక పరంగా అమెరికా పూర్తిగా పతనం అయిపోయింది. ప్రపంచం అత్యధికమైన ధనం రోమ్ దగ్గర ఉంది. నెక్స్ట్ ఎవరి దగ్గర ఉంది? యూదుల దగ్గర ఉంది. యూదుల దగ్గర అత్యధికమైన ధనం ఎలా ఉన్నది అంటే బైబిల్ రాయబడింది, కీర్తనంలో యెషయా గ్రంథంలో అంటాడు, సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడ్డాను ఉంటుంది. ఇశ్రాయేలు దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే సముద్ర వ్యాపారము 58 యెషయా గ్రంథం, సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడ్డాను ఉంటుంది. సముద్ర వ్యాపారం అంటే సొదొమ గొమొర్రా కాలిపోయింది కదా, అగ్ని గంధకముల చేత సొదొమ గొమొర్రా ధ్వంసం చేయబడింది. అయితే అవన్నీ ఆ ధ్వంసం చేయబడిన తర్వాత సొదొమ గొమొర్రా ఉన్న మొత్తము అక్కడ మృత సముద్రంలో కలిసిపోయింది. అదంతా మృత సముద్రం అయిపోయింది, అందుకే దానికి పేరు. ఆ మృత సముద్రంలో కొన్ని 100 కోట్ల ఖనిజ లవణాలు ఉన్నాయి. ఆ మృత సముద్రం ఎవరి స్వాధీనంలో ఉందంటే యూదుల స్వాధీనంలో ఉంది, ఇశ్రాయేల్ స్వాధీనంలో ఉంది. అందుకని అత్యధికమైన దానము రోమ్ దగ్గర ఉంది, తర్వాత యూదుల దగ్గర ఉన్నది. విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నల్లని గుర్రం అంటే వ్యాపారం. ఏం వ్యాపారం చేశారు వాళ్ళు? పోపు శివుడు పాప చెప్పడం, మతమును ఆధారం చేసుకొని వ్యాపారం చేశారు. పోపు శివుడు పాపం చెప్పాలంట, మరి వాడు పాపం చేస్తే శివుడు చెప్తారో తెలియదు. మరి ఇట్లా విస్తారమైన ధనం సంపాదించారు. ఈ అంతా ఎవరంటే 60 అధ్యాయం చదువు. నీవు చూచి ప్రకాశించుము, నీ గుండె కొట్టుకొని చూపుకోము. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడు. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడు అంటే యూదుల ఇశ్రాయేలు వైపు దేవుడు ఇచ్చిన వాగ్దానం. సముద్రం అంటే అది మృత సముద్రము. ఆ మృత సముద్రంలో సొదొమ గొమొర్రా కాలిపోయిన మొత్తం ధ్వంసం చేయబడింది కదా అగ్నిగంధకం చేత. అందులో అన్ని మొత్తం సముద్రంలో కలిసిపోయినాయి. ఆ సముద్రంలో కొన్ని 100 కోట్ల మినరల్స్ ఉన్నాయి. అది యూదుల స్వాధీనంలో ఉన్నది. నెక్స్ట్ ధనం యూదుల దగ్గర ఉన్నది. అది 3వ గుర్రం నల్లని గుర్రం. నెక్స్ట్ నేను 4వ దానికి పోతా. 6వ అధ్యాయం 7వ వచనం. మనం 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చుని వాని పేరు మృత్యువు. దీని మీద కూర్చున్న వాడి పేరు మృత్యువు అని ఉంటుంది. 4వ ముద్ర 344 పేరు. 344 పేరు. నాలుగవది ఒక పాండుర రంగు గుర్రం. దేవుని నుండి నిత్య ఎడబాటు మరలా 4 చూడండి. ఓ మై దేవునికి స్తోత్రం. అది కొన్నిసార్లు చెప్పుకున్నాం మనం, మరణానికి చావుకు తేడా చెప్పుకున్నాం. కొన్నిసార్లు మెసేజ్ గుర్తుగా, క్రైస్తవునికి మరణం ఉండదు అని అర్థం. క్రైస్తవునికి మరణం ఉండదు అంటే మరణం వేరు, చావు వేరు, నిద్ర వేరు. ప్రభు నాడు ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదు అన్నాడు. మన స్నేహితుడైన లాజరు నిద్రించుతున్నాడు అన్నాడు ఆయన. అంటే క్రైస్తవునికి చనిపోవడం అని నిద్ర ఏంటంటే ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడో కన్ను తెరుస్తావు. క్రైస్తవుడు చనిపోతున్నాడు అర్థం ఏంటంటే నిద్ర అని అర్థం, నిద్రలోకి వెళ్తున్నాడు అర్థం. కానీ మరణం వేరు. మరణం అంటే టోటల్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్, దేవునితో పూర్తి ఎడబాటు మరణం. ఆ మరణమే 4వ గుర్రము, పాండుర వర్ణం గల గుర్రము. పాతాళలోకమంతా వాళ్ళు వెంబడిస్తా ఉంది. అన్నాడు కదా, బ్రహ్మం గారు అన్నాడు, బైబిల్ పట్టుకొని ఈనాడు 100 మంది 1,00,000 మంది నరకానికి వెళ్తున్నారు అన్నాడు ఆయన. అన్నాడు, చెప్పాడు ఆయన. దేవదూత వచ్చి నాకు ఇలా ఆజ్ఞాపించిన మెసేజ్ చదవండి. బైబిల్ పట్టుకొని 1,00,000 మంది నరకానికి వెళ్తున్నారు. భక్తి ముసుగులోనే పాండుర వర్ణం ఏంటంటే మరణము. మరణం, మృత్యు. వాడి పేరు మృత్యు అని రాయబడింది. తెల్లని గుర్రం మీద ప్రాణం చేసినప్పుడు వాడి పేరు బయటపడలేదు. ఎర్రని గుర్రం మీద ప్రాణం చేసినప్పుడు వాడి పేరు బయటపడలేదు. నల్లని గుర్రం మీద ప్రాణం చేసినప్పుడు వాడి పేరు బయటపడలేదు. 4వ గుర్రం మీద వచ్చినప్పుడు వాని రంగు బయటపడింది, మరణము. ఎట్లా మరణము? ఈ తెలుపు, ఎరుపు, నలుపు ఈ 3 రంగులు కలిపితే ఏర్పడింది మిశ్రమ రంగు, పేల్ కలర్, పాలిపోయిన రంగు, పాండుర వర్ణం గల
గుర్రము. ఇప్పుడు గమనించండి, నెంబర్ 1 ఏంటంటే ప్రిన్స్ దట్ షల్ కమ్, వచ్చినట్టు రాజు. ఆ రాజు క్రీస్తు సాతానుడు వాడు ఈ రూపంలో వస్తున్నాడు, 4 రూపంలో వచ్చాడు. రాజంటే అక్షరార్థంగా అందరూ ఊహించుకున్నారు, రాజంటే పెద్ద సింహాసనం వేసుకుంటాడు, జనాలు అందరినీ పెద్ద లైన్లో పెట్టేసి ఆ పరిపాలన చేస్తాడు అనుకుంటారు. కాదు, వాడి ట్రిక్స్ కేవలం దేవుడు మాత్రం బయట పెట్టగలిగాడు. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో సాతానుడు వాడు ఏ విధంగా వాడు కార్యాలు చేసుకుంటూ వచ్చాడు బైబిల్ బయట పెట్టాడు. ప్రవక్త బ్రహ్మ గారి వర్తమానం ద్వారా వచ్చినట్టు రాజు ఎవరంటే సాతానుడు. ఈ సాతాను దగ్గర ఉన్న 4 పథకాలు: తెల్లని గుర్రము, ఎర్రని గుర్రము, నల్లని గుర్రము, పాండ్ర వర్ణము గల గుర్రము. నెంబర్ 1 అది తులిపోయింది. కొంచెం ఓపిక పట్టండి ఈరోజు. నెక్స్ట్ నెంబర్ 2, అదే ఇంగ్లీష్ వచ్చింది. దాని 9:26 వచ్చింది, 27 వచ్చింది, 26 వచ్చింది. People of the prince is to come shall destroy the city. నెంబర్ 2 రెండోది ఏంటంటే పీపుల్ ఆఫ్ ద ప్రిన్స్ అని ఉంటుంది. ఇదేం ఒకటి. రెండోది పీపుల్ ఆఫ్ ద ప్రిన్స్. రాజు యొక్క ప్రజలు. రాజు యొక్క ప్రజలు, పీపుల్ ఆఫ్ ద ప్రిన్స్. ఫస్ట్ ఏంటి? ప్రిన్స్ దట్ షల్ కమ్, వచ్చినట్టి రాజు అంటే 4 ముద్రలు. ఇక్కడ పీపుల్ ఆఫ్ ద ప్రిన్స్, రాజు యొక్క ప్రజలు. వాడికో ప్రజలు, రాజు అంటే క్రీస్తుది. సాతాను ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రాజు అని ఇక్కడ యేసు ప్రభు కాదు. ఈ 4 గుర్రాల రూపంలో ఈ 2000 సంవత్సరాల్లో సాతాను ఏదేను కాబట్టి వాడి పరిపాలన జరుగుతుంది కాబట్టి దేవుడు వాడిని బయట పెట్టాడు. వాడికో ప్రజలు ఉన్నారు. యేసు రాజు అంటే రాజ్యం ఉన్నారు కదా. యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన రాజ్యం, ఆయన రాజు అయినప్పుడు ఆయన రాజ్యం ఉంది, ఆయన రాజ్యం, ఆయన ప్రజలు, ఆయన సంఘం. ఇక్కడ సాతాను రాజు, వాడి ప్రజలకు ఒకటి రాజు అంటే వాడికి కూడా రాజు ప్రజలు ఉన్నారు. సాతాను కూడా ఒక ప్రజలు ఉన్నారు. ప్రిన్స్, పీపుల్ ఆఫ్ ద ప్రిన్స్, రాజు యొక్క ప్రజలు. ఈ రాజు యొక్క ప్రజలు అంటే 5వ ముద్ర. ఏంటి 5వ ముద్ర? చదువుకుందాం. ప్రకటన 5వ అధ్యాయం, అది 6వ అధ్యాయం. 5వ ముద్ర ఇప్పినప్పుడు ఎన్నో 11. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా తీర్పు తీర్చుకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయుకయు అని బిగ్గరగా కేకలు వేసెను. తెల్లని వస్త్రము. ఈ 4 ముద్రల వరకు 4 గుర్రాలు ఉన్నాయి, 4 జీవులు ఉన్నాయి. వధువు 4 ముద్రలో కోల్పోబడుతుంది. నెక్స్ట్ 5వ ముద్రలో సంఘము ఉన్నది ఇక. అందుకని బలిపీఠం కింద ఆత్మ కనిపిస్తా ఉంటారు 5వ ముద్రలో. 5వ ముద్రలు ఎవరున్నారు? బలిపీఠం కింద ఆత్మలు. బలిపీఠం కింద ఆత్మలు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిదండన అడుగుతున్నారు. నాదా సత్యస్వరూప పరిశుద్ధ, ఎందాక మాకు తీర్పు, మమ్మల్ని చంపిన వాళ్ళు తీర్పు తెచ్చుకుంటాం అని రివెంజ్ కోరుతున్నారు వాళ్ళు. కానీ వధువు అయితే రివెంజ్ కోరుకోరు, క్షమాపణ కోరుతారు. ఏమన్నాడు? రాళ్లతో చంపబడుకుంటూ రక్తాలు కారుతూ ప్రాణమంతా కూడగొట్టుకుని చనిపోయే ముందు స్టెఫెన్ ఏమన్నాడు? ప్రభువా వీళ్ళ మీద కక్ష తీర్చుకొని అన్నాడా? యేసు ప్రభు నా ఆత్మను చేర్చుకునేటప్పుడు ఆయన ఏమన్నాడు? వీళ్ళు క్షమించన్నాడు. హల్లెలూయా. శిలువలో ప్రభు యేసుక్రీస్తు పలికిన మాట కూడా అదే. తండ్రి వీరేం చేస్తున్నారు వీరిని. యేసుక్రీస్తులో వచ్చిన వధువు కూడా అదే క్షమాపణ కోరుకుంటుంది. కానీ ఇక్కడ వీళ్ళేమన్నారంటే బలిపీఠ కింద ఆత్మలు రివెంజ్ కోరుకుంటున్నారు. మా నిమిత్తం ఎందుకు ప్రతిదండన చెయ్యవు ప్రభువా అని అంటున్నారు. రివెంజ్ కోరుకుంటున్నారు.
వీళ్ళు ఎవరు కాదు కానీ బలిపెట్టుకున్న ఆత్మలు, వీళ్ళు యూదులు. బలిపెట్టుకున్న ఆత్మలు ఎవరు? యూదులు. ఎవరి ద్వారా చంపడ్డారు వీళ్ళు? రెండవ ప్రపంచ యుద్ధంలో. రెండవ ప్రపంచ యుద్ధంలో యూదులకు భయంకరమైన హింస చెలరేగింది. 4 వ్యక్తులు ప్రపంచాన్ని ఒక ఉన్మాదులుగా వాళ్ళు పరిపాలన చేశారు. కొద్దిమంది హిట్లర్ చదువుంటే 5వ ముద్ర 226 రూపాయలు. 5వ ముద్ర 226 రూపాయలు. మంచిది. ఇప్పుడు ఈ బలిపీఠము క్రింద ఉన్నవారు ఇశ్రాయేలు. గమనించండి, మనం రక్షింపబడుట ఉద్దేశము కొరకై ఇశ్రాయేలు గుడ్డివారైంది, మీరు దాన్ని నమ్ముచున్నారా? సంఘం ఆమేనని చెప్పుచున్నది. ఇప్పుడు వారిని ఎవరు గుడ్డివారుగా చేసిన? దేవుడు. బలిపీఠికమైన ఆత్మలు ఎవరంటే యూదులు. ఎలా చంపబడ్డారంటే వాళ్ళు కొంతమంది నియంత్రణ ద్వారా చంపబడ్డారు. వీళ్ళు స్టాలిన్, హిట్లర్, ముస్సోలిని. కెనడా అయిపోయింది. ఇక్కడ కెనడా అని పెడుతుంది. జాన్ ఎఫ్ కెనడా అమెరికన్ ప్రెసిడెంట్. బ్రెన్హామ్ గారు ఉన్న కాలంలో అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరంటే జాన్ ఎఫ్ కెనడీ. వీడే రెండో ప్రపంచ యుద్ధంలో మెయిన్ ముఖ్య కారకుడు. వీడేం చేశాడంటే అమెరికా అప్పుడు రోమన్ కథోలిక్ తో ఇంచుమించు చేయగలిపాడు అనమాట. రోమన్ కథోలిక్ తో చేయగలిపాడు. ఆ సమయంలో వీడి ద్వారా ఇంచుమించు అంటే రోమన్ కథోలిక్ తో 1000 మంది చేయగలిపిన ఆ సమయమున దేవుడు కదిలాడి ప్రవక్త బ్రెన్హామ్ గారి దగ్గరికి వచ్చి నువ్వు సంఘాలు బోధించమని చెప్పాడు ఆయన. దానియేలు బోధించమని చెప్పాడు ఆయన. ప్రవక్త ఏలియా రంగం మీద ఉన్న కాలంలో రాజెవరు? ఆహాబు ఒక దుర్మార్గుడు, నామమాత్ర అధినేత. అయితే ఏలియా ఆహాబుకు వ్యతిరేకంగా ప్రవచించాడు. తర్వాత ఏలియా ప్రవచనం ద్వారా ఆహాబు చంపబడ్డాడు. అదే ఏలియా ప్రవక్త బ్రెన్హామ్ గారు రంగం మీద ఉన్నప్పుడు నవీన మోడర్న్ ఆహాబ్ ఎవరంటే కెనడీ. బ్రెన్హామ్ గారు కాలంలో కెనడీ. ఆహాబ్ ఎలా చంపబడ్డాడు? ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్పిన ప్రవచనం ప్రకారమే కెనడీ చంపబడ్డాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో కారకుడు వీడు అనే కెనడీ, జాన్ ఎఫ్ కెనడీ. అయితే చరిత్రలో వీళ్ళు స్టాలిన్, హిట్లర్, ముస్సోలిని వీళ్ళు నియంతలు అతి కిరాతకంగా చంపారు యూదులను రెండవ ప్రపంచ యుద్ధంలో. మీరు గమనించండి, ఒక హిట్లర్ 60 లక్షల మంది యూదులను చంపాడు. మొత్తం వాడు 1,20,00,000 మంది చంపించాడు. అయితే అందులో యూదులను 60 లక్షల మంది యూదులను బంకర్స్లో వేసి ఊపిరాడక భయంకరంగా చంపబడ్డ యూదులు. వాళ్ళు ఏ నేరం చేసినందో కాదు కానీ కేవలము వారి రక్తం మీద మా మీదను మా పిల్లల మీదను ఉండును కాకని శపించుకున్న కారణమున నిష్కారణంగా వీళ్ళు యూదుల మీద ద్వేషం పెంచుకున్నారు. వీళ్ళ ప్రవచనమే అలా చంపబడడానికి బైబిల్ ప్రవచనం ఉంది వీళ్ళ గురించి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ అధ్యాయం 9:12. మొదటి శ్రమ గతించను. మొదటి శ్రమ అంటే మొదటి శ్రమలో అంటే అంత మునుపు 8వ అధ్యాయం. ప్రకటన 8వ అధ్యాయంలో గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన 8వ అధ్యాయంలో ఎన్ని ఉన్నాయి? 4 బోరలు ఉన్నాయి. ఈ 4 బోరలే మొదటి శ్రమ. మొదటి శ్రమ గతించను. ఇదిగో మరి 2 శ్రమలు అంటే 9వ అధ్యాయం. ప్రకటన 9వ అధ్యాయంలో 2 బోర్లు ఉంటాయి. 6 బోర్లు. మొదటి శ్రమ గతించను. ఇదిగో మొదటి శ్రమ గతించను. 2 శ్రమలు. మొదటి శ్రమ 4 బోర్లు అయిపోయింది. 2 శ్రమలు వచ్చినాయి.
మొత్తం 3 శ్రమలు. 8వ అధ్యాయం చివరి వచ్చిన అయ్యో 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 అనే మాట ఉంటుంది. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బోరల ఓదబావుచున్న 3 దూతల బోరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పుట వింటే 3 సార్లు అయ్యో 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 అని వినబడింది. అంటే అర్థం ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధము. హల్లెలూయా. అయ్యో 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 అంటే 3 సార్లు పలికిందంటే 3 ప్రపంచ యుద్ధాలు అని అర్థం. హల్లెలూయా. అయితే రెండు శ్రమలు గతించాను. ఇప్పుడు చదవాలి. మొదటి శ్రమ గతించెను, రెండు శ్రమలు తరువాత వచ్చును. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. యూఫ్రటీస్ నది దగ్గర 4 దూతలు బంధించబడ్డారు. 4 దూతలు బంధించబడ్డారు. ఈ 4 దూతలే వీళ్ళు: స్టాలిన్, హిట్లర్, ముస్సోలిని, ఐక్మెన్. కెనడీ పెట్టుకుందాం మనం. ఐక్మెన్ పేరు కూడా అర్థం నియంతలు వీళ్ళు. కెనడీ ద్వారా 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఐక్మెన్ కూడా వాళ్ళకి నియంత. ఈ 4 దూతలు యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడ్డారు. బంధించబడి తర్వాత కొన్ని కోట్ల దూతలు బంధించబడ్డారు. మనుషుల్లో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరం అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడి గుర్రపు రౌతుల సైన్యములో లెక్క 20 కోట్లు. 20 కోట్లు అంతమంది జనాలైన యూదులను ఆ దయ్యాలన్నీ వచ్చి ఈ 4 దూతలు స్టాలిన్, హిట్లర్ నియంత్రణ మీద జ్వరపడ్డప్పుడు యూదుల మీద పైశాచికంగా అతి కిరాతకంగా బంకర్సులు వేసి భయంకరంగా విచక్షణారహితంగా యూదులను చంపారు. యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడిన ఆత్మలన్నీ ఒక్కసారి విడిచిపెట్టబడ్డాయి. అవన్నీ వచ్చి ఈ 4 దూతలు జ్వరపడ్డాయి. ఈ 4 దూతలు వచ్చేసి విచక్షణారహితంగా యూదులను చంపారు. మీరు ఏం కంగారు పడడం పర్లేదు. ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే పాతాళంలో దయ్యాలన్నీ గేట్లు తీసుకొని జనాల మీద పడ్డాయి. ఇప్పుడు జనాలు మనం అనుకుంటే వాళ్ళు చేశాం వీళ్ళు చేశాం కాదు, వాళ్ళు తప్పు కాదు. అది వాళ్ళ వెనకాల దయ్యము పాతాళం ఒక వ్యక్తిని ఎన్నుకుంటది. ఆ దయ్యాలు రకరకాల స్వభావాలు కలిగి ఉంటాయి. దయ్యాలు ఆ విచక్షణరహితంగా చంపండి అనే ఒక దయ్యం ఉందనుకో, ఆ దయ్యము ఒక వ్యక్తిని అనుకుని వాళ్ళు జ్వరపడి వాడు అట్టహాసం చేస్తూ ఉంటాడు. కాబట్టి దయ్యాలు జనాలు జ్వరపడి ఈ ఆకృత్యాలన్నీ వెను చేస్తూ ఉంటాయి. పాతాళంలోని దయ్యాలన్నీ యూఫ్రటీస్ నదిలో బంధించబడి ఈ 4 దూతలు ప్రవేశించి యూదులను అతి కిరాతకంగా చంపారు. వీరే బలిపేట కింద ఆత్మలు యూదులు. వారు కేకలేస్తా ఉన్నారు, ప్రతిదండన జరిగిస్తా ప్రభువా రివెంజ్ కోరుకుంటున్నారు. మా నిమిత్తము రక్తం నిమిత్తం ఎప్పుడు నువ్వు పెద్దన చేస్తావు ప్రభు అని వాళ్ళు రివెంజ్ కోరుకుంటున్నారు. మొదటి ముద్ర 240 మొదటి ముద్ర 240 సారీ 5వ ముద్ర 5వ ముద్ర 240 ఇప్పుడు బలిపీఠం క్రిందనున్న ఆత్మలను గమనించండి. ఈ ఆత్మలు ఇప్పుడు గ్రహించినట్లుగా అవి బలిపీఠం క్రింద ఆత్మలు ఐక్మెన్ వంటి పాపుల ద్వారా హతసాక్షులుగా వారెట్లు చంపబడిరి. చూసారా? అయినను వారు యూదులుగానే నిలబడి ఉండిరి. మనం చెప్పింది కరెక్ట్ కదా. యూదులే వారు. బలిపెట్టుకున్న ఆత్మలు ఎవరు? యూదులు. రాశాను ఇక్కడ. వారిలో మిలియన్ల మంది చూడండి. అయితే వారు యూదులుగానే చివరి వరకు నుండిరి. అది 241 కూడా చదివాము. గుర్తుంచుకోనండి. అదేమిటి? వారు దేవుని వాక్యము నిమిత్తము చంపబడిరి. అది యేసుక్రీస్తు సాక్ష్యం నిమిత్తం కాదు, దేవుని వాక్యము నిమిత్తం. అంటే యూదులు కూడా వాక్యాన్ని నమ్మారు. ధర్మశాస్త్రం నమ్మిన వారే, యెహోవాను నమ్మిన వారు. దేవుని వాక్యము నిమిత్తము వారు చంపబడ్డారు. క్రీస్తు యొక్క సాక్ష్యం కొరకు కాదు.
క్రీస్తు యొక్క సాక్ష్యం కొరకు కాదు. దానిని మీరు గ్రహించితిరా. దేవుని వాక్యం నిమిత్తం అర్థం ఏంటంటే కేవలం వారు యూదులైనందువలనే. యూదులు ఎవరు? దేవుని వాక్యానికి సంబంధించిన వాళ్ళు కదా, యెహోవాకు సంబంధించిన వాళ్ళు కదా, ఒక ప్రత్యేకమైన జాతి కదా. ఆ జాతి వారు కాబట్టే వీళ్ళు చంపబడ్డారు. అయితే సంఘము కూడా లోపలికి 243 పేరు, 5:243 పేరు. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు యేసుక్రీస్తు నిమిత్తము సాక్ష్యమును కలిగి ఉండలేదు. 244 పేరు. యూదులు మరియు హిట్లర్ వారిని ద్వేషించెను. ఆ విధంగానే హాఫ్ జ్యూ వాడు, సగం యూదుడు వాడు. యూదులంటే అంత ద్వేషం వాడికి, అంత కర్కశత్వంతో ఉన్నాడు వాడు. ఆఖరికి వాడంతా భయంకరంగా చంపాడు. ఆత్మ తీసుకొని, పాయిజన్ తీసుకొని, వాడు ప్రేమించిన ఒక లవర్, వాడు ఆమె ఇద్దరు కలిసి గదిలో ఉండి చుట్టూ చుట్టుముట్టారు హిట్లర్ను. వాడు భయప్రాంతంలో 2 రోజులు భోజనం చేయకుండా వాడు ఎవరినైతే ప్రేమించాడో ఆమెతోటి ఆ గదిలో తక్కువ టైంలో మ్యారేజ్ చేసుకున్నాడు. మన ఇద్దరం చనిపోదామని వాళ్ళిద్దరికి ఒక నిర్ణయానికి వచ్చేసి చుట్టూ శత్రువులు వస్తే ఎటు తప్పించుకోవడానికి ఆస్కారం లేక వాడు పాయిజన్ తీసుకొని చనిపోయాడు హిట్లర్. గమనించండి, ఇంతగా దారుణంగా చంపడ్డారంటే ఈ యూఫ్రటీస్ నదిలో బంధించమని ఆత్మలు వచ్చి వీళ్ళు చంపడ్డాయి. వాళ్ళెవరో కాదు కానీ యూదులు. ఆ యూదులు ఎవరో కాదు కానీ బలిపేట కింద ఆత్మలు. వారు దేవుని వాక్యం కొరకు చంపబడ్డ ప్రజలు. కేవలం యూదులనే వారు చంపబడ్డారు. గమనించండి, ప్రపంచంలో యూదులు అనిపించిన చిత్రహింస మరి ఏ జాతి వారు అనిపించలేదు. చరిత్రలో మొదటి శతాబ్దం బైబిల్ ప్రారంభం నుండి ఎక్కువ చిత్రహింసలు శ్రమ అనిపించింది యూదులే. క్రీస్తు శకం 70 సంవత్సరం నుండి యూదులు దేశ నలుమూలు చెదిరిపోయారు. ప్రపంచ నలుమూలలో తలదాసుకోవడానికి స్థలం లేకుండా చెదిరిపోయారు. ఇరాన్, ఇరాక్, ఇండియా అనేక ప్రాంతాల్లోకి వారు నిలబట్టబడ్డారు, భయంకరంగా చంపబడ్డారు. కారణం ఏంటంటే వారి రక్తం మీద, మా మీద, మా పిల్లల మీదను రైట్. ఇప్పుడు నేను చూపేస్తుంది చూపేమంటా. మనం దానియేలు 9:26లో 2 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి వచ్చునట్టి రాజు అంటే 4 ముద్రలో వాడు 4 గుర్రాల మీద రాజుగా వచ్చాడు. తర్వాత రెండోది పీపుల్ ఆఫ్ ద ప్రిన్స్, రాజు యొక్క ప్రజలు. వాడుకున్న ప్రజలు ఎవరంటే స్టాలిన్, హిట్లర్, ఐక్మెన్, ముస్సోలిని. వాడి ప్రజలు. సాతాను యొక్క ప్రజలు సైన్యం ఎవరంటే దేవుని పిల్లలు యూదులను చంపడానికి వాడు తన ప్రజలు ఎన్నుకున్నాడు. స్టాలిన్, హిట్లర్, ఐక్మెన్. నెంబర్ 3 మూడోది దానిలో 9:26 Who is to come shall destroy of the city. Middle of the week. వారము మధ్యలో మొత్తం ఎన్ని వారాలు ఉన్నాయి బైబిల్లో? 70 వారాలు. 70 వారాలు ఎన్ని వారాలు అయిపోయినాయి? 69 వారాలు అయిపోయినాయి. ఇంకొక వారం ఉంది కదా, వారం మధ్యలో. ఈ ఒక్క వారము 3.5 చెప్పు నాదా. ఈ మధ్యలో అన్య వధువు ఉంది, అన్యులు. వీరు 4 గుర్రాలు అంటే 4 ముద్రల కాలంలో అన్యులు ఎత్తబడ్డారు. 4 ముద్రలు అయిపోయింది. నెక్స్ట్ చివరి వారం ఉంది. ఈ చివరి వారం ఉంది. చివరి వారంలో 3.5 సంవత్సరం ఉన్నది. గుర్తుపెట్టుకో, చివరి వారంలో 3.5 సంవత్సరం ఉంది. వారం మధ్యలో మెస్సయ్య కట్ ఆఫ్ అన్నాడు. వారం మధ్యలో అంటే అభిషేక్ మొదటి 3.5 సంవత్సరాలు జరిగిపోయిన వెంటనే ప్రభు సిలువేయబడ్డాడు. మెస్సయ్య షల్ బి కట్ ఆఫ్, బట్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. అంటే ఆయన కోసం కాదు, ఆయన కోసం సిలువేయబడింది. ఆయన మన కొరకు సిలువేయబడ్డాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఇప్పుడు వారం మధ్యలో ఒకసారి చదువుకుందాం మనం. మొదటి ముద్ర 355 పేర. మొదటి ముద్ర 355 పేర. ఇదంతా మీ మైండ్ లో ఉండాలి. నేను ఎలా చూడకుండా మొత్తం రాస్తా ఉన్నాను.
మీరు కూడా అట్లా తయారవ్వాలి. సాల్మన్ రాజు విశ్వాసులు అంటే మీరు అలా ఉండాలి. వేరే వాళ్ళు వచ్చి వాక్యం చెప్పాలి, ఖచ్చితంగా భయపడాలి అంతే. మరియు ఈ 3.5 సంవత్సరాల మధ్యలో యూదుల యొక్క ద్రవ్యమంతయు అతని చేతిలో చిక్కుకున్న పెదప వారితో చేసుకున్న నిబంధనను తెంచుకొను. మరియు అతడు దాన్ని చేసినప్పుడు ఓ మై సంఘ చివరి కాలం వరకు అతడు క్రీస్తు విరోధి అని పిలువబడును. 359 దానియేలు ఇక్కడ చెప్పినట్లుగా దానియేలు యొక్క చివరి 3.5 సంవత్సరాల మధ్యలో అతడు ధనమంతయును తన స్వాధీనంలోనికి తీసుకున్నప్పుడు అప్పుడు అతడు యూదులతో చేసుకున్న నిబంధనను కొట్టివేసి దానిని మీరును. మరియు అటు పిమ్మట సహోదరుడు అతను ఏం చేయను. వచ్చినట్టు రాజంటే 4 ముద్రలు, తర్వాత రాజు యొక్క ప్రజ అంటే 5వ ముద్ర, తర్వాత నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ద వీక్ వారం మధ్యలో అంటే ఇది 6వ ముద్ర. వారం మధ్యలో అంటే 6వ ముద్ర. ఏమిటి 6వ ముద్ర? 6వ ముద్రలో ఏం జరిగినాయి? కొన్నిసారి ముద్రలు అప్పుడు చెప్పినప్పుడు చాలాసార్లు చెప్పాము, మీరు గుర్తుందో లేదు నాకు తెలియదు. 6వ ముద్ర యొక్క సారాంశం ఏమిటి? చదవండి. 6వ ముద్ర యొక్క సారాంశం. 6వ ముద్ర 294. 6వ ముద్ర 294. ఇప్పుడు గమనించండి, దీన్ని గమనించండి. వారు ప్రసంగించుచుండగా చూడండి ఈ ప్రవక్తలు సంఘము మీదికి రాకముందే యూదులు ఐక్మెన్ ఇంకా తదితరులు వలన చంపడాలి యూదులు. ఆ విధంగా చంపబడవలనని ముందుగానే నిర్ణయింపబడిన ప్రతి ఒక్కరికి దేవుని కృప ద్వారా ఒక తెల్లని వస్త్రం ఇయ్యబడెను. 296 కూడా. 6వ ముద్ర ఏమిటో చూసారా? అది ఇది ముగింపు. 6వ ముద్ర 2 ప్రవక్తలు. 6వ ముద్ర అనగానే 2 ప్రవక్తలు. 2 ప్రవక్తలు ఎవరు? మోషే, ఏలియా. 6వ ముద్ర సారాంశం వీళ్ళే. 6వ ముద్ర సారాంశము 2 ప్రవక్తలే. నెక్స్ట్ తర్వాత అదే పేరు 297 పేరు. ఓ సహోదరుడా మనము పక్షిరాజు దినము జీవించుచున్నాము. మేఘములలో కనుగొనబడుచున్నాము. వారు 6వ ముద్రను తెరిచి ఉన్నారు. వారంటే 2 ప్రవక్తలు. 6వ ముద్రను తెరిచేది ఎవరు? తెరిచి ఉన్నారు. దాన్ని చేయుటకు వారికి అధికారము కలదు. ఆమేన్. అక్కడే ఈ యొక్క 6వ ముద్ర తెరవబడుచున్నది. చూసారా? ఇప్పుడు 297 అదే పక్షిరాజు దినం. కాబట్టి 6వ ముద్రను తెరిచేది 2 ప్రవక్తలే, దాన్ని విప్పేది 2 ప్రవక్తలే. అసలు 6వ ముద్ర అంటేనే 2 ప్రవక్తలు. మోషే గారు. అయితే 6వ ముద్రలో చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి శ్రమల కాలం 6వ ముద్ర, 6వ ముద్ర ముగింపు, ఎన్ని ఉన్నాయి. ఇదంతా ఏంటంటే ఈ 6వ ముద్ర మిడిల్ ఆఫ్ ద వీక్, వారం మధ్యలో చివరి 3.5 సంవత్సరం ఉంది కదా. ఈ చివరి 3.5 సంవత్సరంలో నెరవేర్పు జరిగేది 6వ ముద్ర. చివరి 3.5 సంవత్సరంలో, ఎందుకంటే ఆ చివరి 3.5 సంవత్సరాల ముందే సంఘం ఎత్తబడింది కదా. వధువుకు సంబంధం లేదు 6వ ముద్ర. 6వ ముద్ర వధువుకు సంబంధం లేదు. అది వాక్యం తీర్పు అన్నాడు కదా ప్రవక్త. అది తీర్పు ముద్ర. 6వ ముద్ర 146 పేరు. 6వ ముద్ర 146 పేరు. 146 పేరు. ఎద్దు బలిగా 146 పేరు. ఓ మై దానిని మీరు అర్థం చేసుకున్నారా? సంఘము 146. 6వ ముద్ర 146. ఇప్పుడు గమనించండి. 6వ ముద్ర వాక్యం యొక్క తీర్పు ముద్ర అయ్యున్నది. అది 6వ ముద్ర తీర్పు ముద్ర. వాక్యం యొక్క తీర్పు ముద్ర. అది వధువు సంబంధం లేదు. 6వ ముద్ర దానియేలు 70 వారములు, చివరి 70 వారములు, చివరి 3.5 సంవత్సరంలో
నెరవేర్పు జరిగేది 6వ ముద్ర. 6వ ముద్ర అంటే అర్థమైంది మోషే ఏలియాలు. మరి మోషే ఏలియాల పరిచర్య ఈ 3.5 సంవత్సరాలు కదా, కొన్నిసార్లు చెప్పుకున్నాం కదా. ఈ వీళ్ళ పరిచర్య ద్వారానే 1,44,000 మంది రక్షించబడాలి, యూదులు రక్షించబడాలి. ఇదంతా ఎప్పుడు? చివరి 3.5 సంవత్సరాల కాలంలో. కొన్నిసార్లు చెప్పుకున్నాం చివరి 3.5 సంవత్సరం అంటే ఒక జనం జన్మించి ఒక దినం చాలునా అన్నాడు, ఒక నిమిషం చాలునా అన్నాడు, ఒక క్షణం చాలునా. దేవుని బైబిల్ పరిభాషలో కూడా చెప్పుకున్నాం మనం. ఒక క్షణం అంటే 3.5 సంవత్సరం అంటే కొద్ది క్షణంలో మాత్రమే. లోకం దాన్ని గుర్తించలేదు, ఇంకా ఏవో జరగాలంటుంది. ఇక్కడ ప్రజలు చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఏంటంటే చెప్తున్నాను, గమనించండి. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చి దాదాపు 2000 సంవత్సరాలు దాటింది. 2000 సంవత్సరాలు చరిత్ర దాటింది. అంటే మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఇక్కడ ఉన్నాం. మనం ఇక్కడ జీవిస్తున్నాం. మనం ఇక్కడ ఉన్నప్పుడు ఈ చరిత్ర ఎంతకాలం నెరవేరు జరిగింది? 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల చరిత్రలో లేఖనాలు నెరవేరు జరగవా? ఎన్నో నెరవేర్పు జరిగిన కాలంలో మనం పుట్టాము. అయితే ప్రజలు చేస్తున్న పొరపాటు ఏంటంటే ఇక్కడ పుట్టి ఇక్కడ నుండి అన్ని జరగాలేమో చూస్తున్నారు. లేఖనాలు జరిగిన నెరవేర్పు జరిగిన కాలంలో మనం ఉన్నాం. మనం గుర్తించాల్సింది ఏంటంటే మన కాలంలో ఏ లేఖనాలు నెరవేర్పు జరిగాయి అని గుర్తించాలి. ఇది గుర్తించకుండా ఇక్కడ పుట్టి ఇక నుండి జరగాలి, ఇక నుండి నెరవేర్పు జరగాలి భవిష్యత్తులో అన్నారు. అది నెరవేర్పు జరిగిన కాలంలో మనం పుట్టాము, అది గుర్తించకుండా ఇంకా ఎప్పుడో భవిష్యత్తులో జరగాలి అని అంటున్నాం. చెప్తాను. నాలుగో దాని వరకు అది ముగింపు చేస్తాను. 4 అదే దాని 9 కన్సుమేషన్ అనే మాట ఉంటుంది. కన్సుమేషన్ అంటే ముగింపు. ఈవెన్ అంటిల్ ద కన్సుమేషన్. కన్సుమేషన్ అంటే ముగింపు. దేనికి ముగింపు అనేది మొత్తం 7వ ముద్ర. ఇది ముగింపు అంటే కన్సుమేషన్, అంటిల్ ద కన్సుమేషన్. ముగింపు ఏమిటి? ముగింపు అంటే 7వ ముద్ర. మరోసారి చెప్తున్నా, వచ్చినట్టు రాజు 4 ముద్రలు, రాజు యొక్క ప్రజలు 5 ముద్రలు, స్టాలిన్, హిట్లర్, ముస్సోలినీ, ఐక్మెన్, సాతాను యొక్క ప్రజల వాళ్ళు. తర్వాత వారం మధ్యలో అంటే 6వ ముద్ర. వారం మధ్య అంటే మిగతా 3.5 సంవత్సరం అని అర్థం. ఈ 6వ ముద్ర మోషే ఏలియాలు. ఆ మోషే ఏలియాలే 6వ ముద్ర ఇప్పాలి. ఆ కాలంలోనే 1,44,000 మంది రక్షించబడాలి. అది 6వ ముద్ర. 7వ ముద్ర ఏంటంటే కన్సుమేషన్ అంటే ముగింపు. 7వ ముద్ర. 7వ ముద్ర అన్నిటికీ ముగింపు. 7వ ముద్ర చదువుకున్నాం. 7వ ముద్ర 231 పేర. 7వ ముద్ర 231 పేర. 231 పేర. ఈ 7వ ముద్ర సకల కార్యముల యొక్క అందరూ గమనించాలి. ఈ 7వ ముద్ర సకల కార్యముల యొక్క ముగింపు సమయమని మనం గుర్తుంచుకోవలను. అది సరియే. 7 ముద్రల గ్రంథములో రాయబడిన కార్యములు ముద్రింపబడి జగత్పునాది వేయబడక ముందే విమోచన పథకము అవన్నీను ప్రతిదియు ముగింపబడును. అదే అంతము. సతమతమవుతున్న ప్రపంచమునకు అదే అంతము. అన్నిటికీ అంతం 7వ ముద్ర గుర్తుపెట్టుకోవాలి. సతమతమవుతున్న సృష్టికి అదే అంటే 7వ ముద్ర. సమస్తమునకు అది సమాప్తము. బోరల యొక్క ముగింపు 7వ ముద్రలో ఉండునా. అది పాత్రల యొక్క అంతము. భూమికి అది అంతముగా ఉన్నది. అది కాలం యొక్క ముగింపు కూడా. నెక్స్ట్ 233 పేర. ఈ సమయంలో సమస్తమును 7వ ముద్ర యొక్క ముగింపులో
సమాప్తమగును. చివరి గమనించండి అది సంఘకాలపు అంతమగును. అది ఏడవ ముద్ర యొక్క ముగింపు. అది బోరల యొక్క ముగింపు. అది పాత్రల యొక్క ముగింపు. మరియు 1000 ఏళ్ల పరిపాలన యొక్క ప్రారంభము కూడాను. అదంతయు అది 7వ ముద్ర కన్సుమేషన్. గుర్తుపెట్టుకోవాలి. ప్రిన్స్ దట్ షల్ కమ్, వచ్చినట్టు రాజు 4 ముద్రలు. తర్వాత రాజు యొక్క ప్రజలు 5వ ముద్ర, స్టాలిన్, హిట్లర్, ఐక్యమైన ముసలి వాడి ప్రజలు వాళ్ళు. తర్వాత యూదులు 5వ ముద్ర, బలిపెట్టి కింద ఆత్మలు, వారు యూదులు చంపబడ్డారు. తర్వాత 3వది మిడిల్ ఆఫ్ ద వీక్, వారం మధ్యలో, అంటే ఈ లాస్ట్ మిగతా 3 సంవత్సరాలు అర్థం. ఈ వారం మధ్యలో 6వ ముద్ర నెరవేర్చగాలి. 6వ ముద్ర ఎవరో కాదు కానీ మోషే ఏలియాల పరిచర్య 1,44,000 మంది రక్షించబడి ఇదంతా జరిగింది ఈ 3.5 సంవత్సరాలలో. 4వది కన్సుమేషన్, అంటిల్ ద కన్సుమేషన్, అంటే ముగింపు అనేది ఒకటి ఉన్నది. ముగింపు అంటే 7వ ముద్ర. 7వ ముద్ర సకల కార్యములకు ముగింపు. ప్రవక్త ఒక ప్రపంచం చదివినా అది అర్థం కాదు. నేను ఇప్పుడు చెప్పే పేర ప్రపంచంలో 40 రోజులు ఉపవాసం ఉండి తలకిందులు భజన చేసి ఆ పేర 100 సార్లు చదివినా అది అర్థం కాదు. అది దేవుని కృపను బట్టి మాత్రమే. చదవండి 234 పేర. అది ఒక రాకెట్టును. 7వ ముద్ర ఎలా ఉంటుందంటే ప్రవక్త చెప్తారు, 7వ ముద్ర అనేది ఎలా ఉంటుందంటే ఒక రాకెట్టును గాలిలోకి పేల్చినట్లుండును. మరియు ఆ రాకెట్టు ఇక్కడ ప్రేలును. మరియు అది పైకి పోయి మరియు అప్పుడు మరలా ప్రేలును. అది 5 నక్షత్రములను బయటికి వదులును. ఆ నక్షత్రంలో ఒకటి ప్రేలి మరియు దానిలో నుండి 5 నక్షత్రములను బయటకు వదులును. అది చివరి వరకు కనబడకుండా పోవును. 7వ ముద్ర అంటే ఎలా ఉంటుంది? ఒక నక్షత్రము రాకెట్ ను మీరు పేల్చండి, అది పైకి వెళ్ళి అది విస్ఫోటనం అవుతుంది. అది పేల్చబడిన తర్వాత 5 నక్షత్రాలు విడిజిమ్ముతా ఉంటుంది. 5 నక్షత్రాలు మళ్ళీ ఇంకొక నక్షత్రం పేలి 5 నక్షత్రాలు విడిజిమ్ముతా ఉంటుంది. అది పేలి మరలా నక్షత్రాలు విడిజిమ్ముతా ఉంటుంది. ఆఖరి కనబడకుండా పోతుందని చెప్పాడు. అది 7వ ముద్ర అలా ఉంటుంది అన్నాడు. ఏంటి దాని అర్థము అంటే ఇక్కడ మొదటిది ఇక్కడ రాకెట్ పేల్చబడింది. ఇది 7 సంఘకాలాలు. 7 సంఘకాలం. ఇక్కడ నుంచి ఈ 7వ సంఘకాలంలో మళ్ళీ రాకెట్ పేల్చబడింది. చివరన 7వ సంఘకాలంలో రాకెట్ పేల్చబడి 7 సంఘకాలంలో ఏమొచ్చినాయి? 7 ముద్రలు వచ్చినాయి. 7 ముద్రలు మళ్ళీ పేల్చబడ్డాయి. చివరన 6 ముద్రలు కాదు కానీ 7వ ముద్ర మళ్ళీ పేల్చబడింది. అక్కడ విస్ఫోటనమైంది. అది 5 నక్షత్రాలు ఉంది. అందులో మరలా 7 బోర్లు వచ్చినాయి. 7 బోర్లు వచ్చినాయి. ఇది మళ్ళా పేలి విస్ఫోటనం చెందింది. 7 పాత్రలు. 7వ ముద్ర విషయాలు ఇవన్నీ 7 ముద్రలో ఆగిన విషయాలు. ఇప్పుడు చదువుకున్నాం 7 సంఘకాలం బుక్స్ చదవండి. 7 సంఘకాలంలో ప్రారంభంలో పరిచయం అని ఉన్నది. ముగిస్తాను కొద్దిగా ప్రారంభంలో పరిచయం ఉన్నది. ఇంట్రడక్షన్. కాలంలో మొట్టమొదటి సంఘకాలంలో నుండి ముద్రలు వస్తాయి. ముద్రల్లో నుండి ముద్రలు అన్ని ముద్రలు కాదు. 7వ ముద్ర చివరి ముద్ర గుర్తుపెట్టుకోవాలి. 7వ ముద్రలో నుండి ఏమొస్తాయి? బోర్లు వస్తాయి. ఎందుకంటే 7వ ముద్ర సంఘకాలం ముగింపు కదా. 7వ ముద్రలో బోర్లు వస్తాయి. బోర్లలో నుండి పాత్రలు వచ్చును. అందరూ అనుకుంటారు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి బ్రదర్ అనుకుంటారు. కాదు వెరీ గుడ్. ఆమె అన్ని ఒకేసారి జరిగే కార్యాలు. ఇప్పుడు చదువుకుందాం. మీకు కొన్ని మెసేజ్ చూడమని చెప్పాను కదా, చదువుకుందాం. కృపావర్తమానం పేర నెంబర్ 7. కృపావర్తమానం పేర నెంబర్ 7. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు అవి ఉన్నవి. కాబట్టి వాటిలో 7 ముద్రలు, 7 తెగుళ్ళు, 3 అయ్యోలు, రక్తవర్ణము గల మృగం
గుర్రంపై కూర్చుని ఉన్న ఒక స్త్రీ 144,000 మంది ఈ మొదలుకొని వచ్చున్నవి. ఓ 7వ ముద్ర తెరబొట్టకు ముందు 7వ తెగులు కుమరింపబట్టకు ముందు 7వ బొర ఓదబొట్టకు ముందు ఎన్నో విషయములు ఒకటిగా కట్టబడవలను. ఇవన్నీ ఒకటిగా కట్టబడాలి అంటే ఆల్ టుగెదర్ 7వ ముద్ర అన్ని కార్యాలకు ముగింపది ఫినిష్. తర్వాత ఆలోచన పరులు వడపోతు సాధనం, ఆలోచన పరులు వడపోతు సాధనం 12వ కథ. ఆలోచన పరులు వడపోతు సాధనము పేర నంబర్ 12 దొరికింది. సరే బోర్ల పండుగ చదవండి. బోర్ల పండుగ 160 పేరు. తర్వాత ఈ దృష్టి బోర్ల పండుగ 160 పేరు. చూడండి ప్రాయశ్చిత్తము నుండి వెంబడించున్నవి. ఇప్పుడు గమనించండి. ఘోరాధ్వని తర్వాత ప్రాయశ్చిత్తం వచ్చున్నది. చూడండి ఎంత చక్కగానున్నదో. చూడండి ప్రాయశ్చిత్త దినము పూర్వధ్వనికి తర్వాత వచ్చున్నది. ఇప్పుడు 50 దినములుగా పూర్ణ ఊదుట పెంతెకోస్తు మనకు ఘోరాధ్వని ఊదుటకు సాదృశ్యముగా ఉన్నది. అది 50 దినములు. ఇప్పుడు దీనికి తరువాత యూదులు దాన్ని నిరాకరించిరి. వారు నిరాకరించిన ప్రాయశ్చిత్తమునకు తిరిగి పిలుచుటకై ఆ బోరాధ్వని ప్రాయశ్చిత్తమును వారు నిరాకరించిరి మరియు వారు దాన్ని నిరాకరించిరి. దాన్ని 200 పేరు. ఆలోచన పనులు వడపోస్తాను 12 పేరు. ఆలోచన పూర్ణం వడపోస్తాను 12 పేరు. ఒక 5 నిమిషాలు ముగిస్తాను. ఈ రాత్రి మనందరి ప్రయత్నములను ఆయన దీవించినట్లుగా ప్రభువైన యేసునందు ఇప్పుడు నమ్మకించున్నాము. దేశమంతటిలోనున్న ఈ క్రీస్తు శరీరం యొక్క భాగమును చేరుటకు ప్రయత్నించుచున్నాము. ఆయన గొర్రెలను సరైన దానితో మేపు హక్కు నాకు ఇయ్యబడినది. నాకు తెలిసినంత వరకును గొర్రెలకు సరిగా ఆహారమును ఇయ్యటకే ఛాయశక్తిలా పనిచేయుదును. 38 నేను ఏదో పేరున్న సిగరెట్ పెట్టెను పైకి తీసి చూశాను. క్షమించండి, దాన్ని పైకి తీయలేదు. ఎందుకనగా దాని వాసనే అసలు నాకు పడదు. నేను ఆ క్రిందికి చూసినప్పుడు నేను ఆ పేరు చెప్పకూడదు కానీ 24 గమనించండి, అందరికీ కాదు, ఇశ్రాయేలుల సమాజము వారికి మాత్రమే ఈ పాప పరిహార జలము. ఇప్పుడు ఎఫెసు 5వ అధ్యాయము 22వ వచనం ఆరంభంలో 172 వారు నేర్చుకోకుండా బీజగణితము వారికి ఎట్లు నేర్పించగలను అని నేను అడిగాను. ఒక చిన్న రంధ్రమే అంతటికి మూలమైనది. లోకపు జ్ఞానము వాడు తేగ మీరు స్వీకరించి అది చేసినప్పుడు మొత్తము కుటుంబం నాకు మరణము సంప్రార్థించదు. జ్ఞానము రుచి చూడకూడదు. అంత్యకాలంలో శక్తులు 7వ కాలం. బైబిల్లోని చివరి 7 పాత్రల గురించి బోధించుటకు అందరినీ ఒక పెద్ద గుడారం క్రిందకు తీసుకొని రావాలని ఆశించుచున్నాను. సాధ్యమైనంత త్వరగా అది చేయవాలని కోరుచున్నాను. నిజముగా నాకు ఆ నడిపింపు వచ్చుచున్నది. ఈ ఉదయకాల పాఠం ఎక్కువసేపు ఉండదని చెప్పుచున్నాను. ఏమి చెప్పవాలని ప్రభువుని అడిగి ఆలోచించాను. ఇదే మన చివరి ఆరాధన అని నేను ఎరుగుదును. ప్రభు యొక్క రాకడ అంత సమీపంగా ఉన్నది. మీరు బోర్ల పండుగను గమనిస్తే బోర్ల పండుగ వర్తమానం చెప్తున్నప్పుడు ఆయన 7 బోర్ల గురించి చెప్తా ఉంటే ప్రభు అన్నాడు ఆల్రెడీ అవి మర్మయుక్తంగా బోధించబడ్డాయి అన్నాడు. 7 బోర్ల గురించి నువ్వు ఆల్రెడీ మర్మయుక్తంగా బోధించావు అన్నాడు ప్రభు. మర్మయుక్తంగా బోధించబడ్డాయి బోర్లు. మన పాత్రలు మళ్ళా మీటింగ్స్ పెట్టి మళ్ళీ పాత్ర చెప్తా అన్నాడు ప్రవక్త. తర్వాత చెప్పలేదు. అంటే కారణం ఏంటంటే ఇవన్నీ 7వ ముద్రలోనే ఉన్నాయి.
సంకాలంలో నుండి ముద్రలు వస్తాయి, ముద్రలో నుండి బోర్లు వస్తాయి, బోర్ల నుండి పాత్రలు వస్తాయి, పాత్రలో నుండి తెగులు. ఇవన్నీ ఏంటంటే 7వ ముద్ర యొక్క ముగింపు. ఆమేన్. 7వ ముద్ర సకల కార్యములకు ముగింపు. అంటిల్ ద కన్జ్యూమేషన్, అన్నిటికీ ముగింపు, సకల కార్యములకు ముగింపు. దేవుడు ఆయన టైం పీస్ ప్రకారం చేస్తూ ఉంటాడు, ఆయన కాలమానం ప్రకారం ప్రతిదీ చేస్తూ ఉంటాడు. ఆయన టైం ప్రకారం ఏ టైంలో ఏం జరగాలో ఖచ్చితంగా జరుగుద్ది అక్కడ. ఆమేన్. ఉదాహరణ, బాప్తిస్మ యోహాను చంపబడ్డాడు, శిరచ్ఛేదన చేయబడ్డాడు. శిరచ్ఛేదన చేయబడిన తర్వాత వెంటనే ఆ వార్త తెలిసింది, బాప్తిస్మ యోహాను చంపబడ్డాడు, శిరచ్ఛేదన జైల్లోనే ఆయన తల నరికారు అంటే ప్రభు ఏం చేయాలి? శిష్యులందరూ పిలిచి రండి, మనం ఉద్యోగం మీద ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకొద్దాం, ఆ రోమన్ గవర్నమెంట్ తిరుగుబాటు చేద్దాం అని చెప్పలేదు ఆయన. ఆయన ఎప్పుడైతే బాప్తిస్మ యోహాను చంపబడ్డాడని తెలిసిందో ప్రభు వెంటనే కనుడు లేచి ఆయన అరణ్యంలోకి వెళ్ళి తన పరిచర్య అనేది ప్రారంభించాడు. అంటే అర్థమైంది, ఆయన ఏ టైంలో ఏం చేయాలో ఖచ్చితంగా జరుగుద్ది అది. ఆ టైం ప్రకారం జరుగుతూ ఉంటుంది. 7వ ముద్ర సకల కార్యములకు ముగింపు. మరి 7వ ముద్రే కదా ప్రభు యొక్క రాకడ. ఆమేన్. 7వ ముద్ర రాకడ కానీ ఎత్తబడటం కానీ ప్రతిదీ 7వ ముద్రలోనే నెరవేర్పు జరగాలి. ఎందుకంటే 8 ముద్రలు అనేవి లేవు, 7 ముద్రల వరకే ఉన్నాయి. ఆ 7 ముద్రలు, మీ చేతిలో 7 ముద్రల పుస్తకము 7 ముద్రల ప్రత్యక్షత. అది 6 ముద్రల ప్రత్యక్షత కాదు, 7 ముద్రల ప్రత్యక్షత. చాలా మంది ఏమంటే 6 ముద్రలు ఇప్పబడ్డా 7 ముద్రలు ఇవ్వలేదు అన్నారు. 6 ముద్రలు ఇప్పబడ్డప్పుడు 6 ముద్రల ప్రత్యక్షతలు ఉండాలి అక్కడ. ఆయన అక్కడ ఏముంది? 7 ముద్రల ప్రత్యక్షత. అంటే 7 ముద్రలు కూడా నెరవేర్పు జరిగాయి. హల్లెలూయా. నెరవేర్పు జరిగిన తర్వాతనే ప్రవక్త వాడి గురించి బోధించి ఆ ఏ ముద్రలో ఎవరు ముద్రించబడ్డారో ఆ విషయాలన్నీ బయట పెట్టబడ్డాయి. 7వ ముద్ర సకల కార్యములకు ముగింపు. 7వ ముద్ర ప్రభు యొక్క రాకడ. 7వ ముద్ర 7వ ముద్ర తీసుకొని రావాలని ముద్రలో రాసి పెట్టాడు. చివరిలో చెప్పేది ఏంటంటే, ముగింపు ఏంటంటే, దానియేలు 70 వారంలో 69 వారాలు జరిగిపోయినాయి. చివరి 70 వారం 3.5 సంవత్సరం జరిగిపోయింది. చివరి 3.5 సంవత్సరంలో, ఈ 3.5 సంవత్సరంలో ఇవి జరగాలి. మిడిల్ ఆఫ్ ద వీక్ కన్జ్యూమేషన్, వారం యొక్క మధ్య, తర్వాత ముగింపు. అంటే ఆ మోషే నెలలు రావాలన్న ఇదే 3.5 సంవత్సరంలో, 7వ ముద్ర కానీ సకల కార్యంలో ముగింపు అయినా ఇదే 3.5 సంవత్సరంలో నెరవేర్పు జరగాలి. అన్నిటికీ ముగింపు ఆత్మ సంబంధంగా లేఖన ముగింపు జరిగింది. ముగింపు మనం అనుకుంటాం మొత్తం భూమితో ఒకేసారి నాశనం కావాలి కదా అనుకుంటాం. ఒకేసారి నాశనం కాదు. మీకు అర్థం కాదని బైబిల్ ఒక మాట చెప్తా. యేసు ప్రభు శిలువలో 7 మాటలు పలికాడు కదా. 7 మాటలు చివరి ఒక మాట పలికాడు, సమాప్తమైనది అన్నాడు. సమాప్తమైనది అన్నాడు. సమాప్తమైనదంటే భూమి ఆకాశం మొత్తం ధ్వంసమైన ఆయన అర్థం. ఆయన మొదట ఆయన గురించి ఏ లేఖనాలు వ్రాయబడ్డాయో మొదటి రాకలు అవన్నీ సమాప్తమైనవి. యేసుక్రీస్తులు ధర్మశాస్త్రంలో కానీ ప్రవక్తలు ఏమైతే బోధించారో ఆయన గురించి ఏమైతే ఉన్నాయో అవన్నీ సమాప్తమైనవి. మరి 7వ ముద్రలో ఏ కార్యాలు అయితే ఉన్నాయో 7వ ముద్ర బిడ్డపడే అవన్నీ సమాప్తమైనవి. అతను లోకం అంటావా ప్రపంచం అది ఎట్లా పోతుంది మన గురించి సంబంధం లేదు. వధువు గురించి ప్రవక్త ప్రత్యేకంగా వధువు గురించి వాగ్దానం చేయబడిన ఇశ్రాయేలు గురించి మాట్లాడుకుంటున్నాడు. ఆయన గుర్తుపెట్టుకోవాలి. 4 ముద్రలేమో అన్య వధువుకు, 5వ ముద్ర 6వ ముద్ర యూదులకు, 7వ ముద్ర వధువుకు. రూతు గ్రంథంలో మనం చెప్పుకున్నాం కదా, రూతు గ్రంథంలో నయోమి ఉన్నది, రూతు ఉన్నది, బోయజు ఉన్నాడు. నయోమి 5-6 ముద్రలకు నయోమి సాదృశ్యం. రూతు మొదటి 4 ముద్రలకు రూతు సాదృశ్యం. బోయాజు 7వ ముద్ర అయి ఉన్నాడు. బోయాజు క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నో లేఖన నెరవేర్పు కాలంలో మనం ఉన్నాం. ఫైనల్ గా దీని అంతటి ప్రభు చెప్పిన ఆ ఫలితార్థం ఏంటంటే, మీలో ఉన్నవాడు. పేర నెంబర్ 24వ పేర నేను చెప్పడం కాదు, మీలో ఉన్నవాడు పేర నెంబర్ 24. 7 seals closes the New Testament. 7 ముద్రలు క్రొత్త నిబంధనలు ముగించి వేసి ఉన్నవి అన్నాడు. ప్రభుభక్తులు అన్నారు, దేవుని కుమారులు ప్రత్యక్ష కొరకు సృష్టి చూస్తున్నది అన్నాడు. దేవుని కుమారులు కూడా ప్రత్యక్షపరచబడిన కాలంలో మనం ఉన్నాము. అయితే కంగారు పడాల్సిన పని లేదు.
దేవుని కుమారుడు మనము ఒక మానవుడు ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి మహా అయితే ఆర్థిక పరిస్థితులు మనం వెంటాడుతూ ఉంటాయి, కుటుంబ పరిస్థితులు, స్థితిగతులు. సాతాను ఏదైనా ఉన్నా కదా మనము. సాతాను ఇప్పుడున్న ఇదంతా సాతాను 2000 సంవత్సరాలతో సాతాను ఏదేను. ఈ సాతాను ఏదేనులో ఈ శరీరమే కృంగతీయబడతా ఉంటుంది, ఈ శరీరమే నల్లగొట్టబడతా ఉంటుంది. బట్ ఇందులో ఉన్న వాక్య విషయం ఏదైతే ఉందో అవన్నీ 7వ ముద్రకు సంబంధించినవి. 7వ ముద్రలో ఆమె కొనుక్కోబడింది, వాక్యం వధువు కొనుక్కోబడింది. ఈ నిత్యత్వ సంగతులన్నీ ఈ శరీరం వింటం లేదు. ఆ మెసేజ్ ఇప్పేంటి ప్రవక్త ఒక మెసేజ్ ఇప్పాడు, ముందు హెచ్చరిక తర్వాత తీర్పు అని మెసేజ్ అన్నాడు ఆయన. ఈ శరీరం 5 జ్ఞానేంద్రాలు మనకి ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే కాంటాక్ట్స్ కోసం ఇవ్వబడ్డాయి. లోకంలో కాంటాక్ట్స్ కోసమే ఈ శరీరం 5 జ్ఞానేంద్రాలు ఇవ్వబడ్డాయి. కానీ దాంట్లో అన్నాడు ప్రవక్త మెసేజ్, యు ఆర్ హియరింగ్ ఫ్రమ్ యువర్ థియోఫనీ అన్నాడు. నీవు నీ వాక్య శరీరం ఉంటుంది కదా, ఆ శరీరంలో నువ్వు వింటున్నావు అన్నాడు ఆయన. నువ్వు ఆమెను పలుకుతున్నావు అంటే ఇది కాదు, ఇది డమ్మి. లోపల ఇంకొక శరీరం ఉంది, చెప్పండి వాక్యం ఇంకా ఆమె అంటుంది. లోపల ఇంకొక శరీరం ఉంటుంది, ఇంకా అబ్బా అది నాకు సంబంధించింది అని ఆ శరీరము ఆశపడతా ఉంటుంది, ఆకర్షించబడతా ఉంటుంది. యు ఆర్ హియరింగ్ ఫ్రమ్ యువర్ థియోఫనీ. నీవు నీ వాక్య విషయం నుండి ఈ విషయాలు వినగలుగుతున్నావు. 7వ ముద్రలో వధువు ఉన్నది అంటే ఆమెను పలుకుతున్నావు అంటే నీ వాక్య విషయమే. 7వ ముద్రలో వధువు ఉన్నది, 7వ ముద్రలో వాక్య శరీరం ఉన్నది, 7వ ముద్రలో థియోఫనీ ఉన్నది, 7వ ముద్రలో వాక్య శరీరం కోల్పోబడింది. ఎన్నో విషయాలు నిత్యత్వ సంగతులు ఇవన్నీ ఈ లోకస్తులకు అర్థం కాదు, అక్షరార్థం అర్థం చేసుకుంటే అర్థమయ్యే విషయాలు కాదు. కృప ద్వారా మెల్లమెల్లగా ఒక్క కడుగు ముందుకెళ్తుంటేనే గమ్యం ఎలా మనం చేరుతాము. ఈ వాక్య విషయంలో మెల్లమెల్లగా వాక్యం వింటూనే మమ్మీ నేనే అని ఆ పిల్లవాడు ఎలా అరిశాడో, ఈ అర్థంలో నేనే ఎలా అరిశాడో, ఈ వాక్యం డైలీ ఈ వాక్యం వర్తమానం వింటూ ఉంటే ఇందులో 7వ ముద్రలు నేనే ఉన్నానని. హల్లెలూయా. ఎందుకంటే అది మనకు సంబంధించింది. ప్రవక్తలు కదా బోర్ల పండుగలో 7వ బూర ఇశ్రాయేలుకు యూదులకు, 7వ ముద్ర అన్యులకు ఇవ్వబడింది. 7వ బూర ఇశ్రాయేలుకి ఎలాగున్నదో అన్ని జనులు కూడా 7వ ముద్ర ఉన్నది. 7వ బూర కింద యూదులు ప్రభువును కలుసుకున్నారు, ప్రభు యొక్క రాకడ వారికి. 7వ ముద్ర కింద నేను ప్రభు యొక్క రాకడను కలుసుకున్నాను. ప్రభు మాటలు దీవించుగాక. కోట్లాది ప్రజలలో గుర్తించావు, కోరుకునే నీ ప్రజగా లెక్కించావు. కోట్లాది ప్రజలలో గుర్తించావు, కోరుకునే నీ ప్రజగా లెక్కించావు. పిలచినవాడా నన్ను గెలచినవాడా, ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచినవాడా, కృపాది నీ కృపా, కృపాది నీ కృపా, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కృప 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 కృప. హల్లెలూయా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. పౌలు నాడు మనము మహిమలో నుండి అధిక మహిమలోని కొలుపబడుతున్నాం అన్నాడు. ఆమేన్. అంటే రెవల్యూషన్ మహిమలో అంటే అధిక మహిమలోని కాదంటే రెవల్యూషన్ లో రెవల్యూషన్, ప్రత్యక్షతలోనికి పౌలు నాడు నాకు ఇవ్వబడిన ప్రత్యక్షతలు చాలా ఉన్నాయి కోకోలాలు. హల్లెలూయా. అటువంటి పౌలు అన్నాడు ప్రవక్త చూసిన 3వ ఆకాశంలోని కొనుక్కోబడ్డాడు. ఈ కాలంలోని పౌలు కొనుక్కోబడి ఈ కాలంలో బయలుపరచబడిన విషయాలు నేను కనలేదన్నాడు పౌలు. అద్భుతమైన విషయాలు. లోకానికి అందం, లోకము జ్ఞానం కోసం ఏం చూస్తుంది, లోకము అక్షరాన్ని చూస్తూ ఉంది, కానీ వాక్య బోధువు నెరవేర్పును చూస్తూ ఉంటుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవానికి ధారాళంగా మీరు మాట్లాడేందుకు మీ స్తోత్రం తెలుసు. పౌలు విస్తరించి మాట్లాడి ఉన్నాడు, మీరు వాక్యం రాసుకుంటారు. ప్రభా మీరు నిన్న ఏకృతిగా ఉన్నారు ఆయన, మీరు మాతో విస్తరించి మాట్లాడేందుకు మీ స్తోత్రం తెలుసు. మన మాటలు పిల్లలకు ఫలింప చేయండి, ముద్రించండి.
సమస్త మహిమానంత ప్రభావం మీరు పొందండి. యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుస్తూ ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. ఆమేన్.